హెడ్డింగే అలా పెట్టాం కదా, రాముడిపై తిరుగులేని ప్రశ్నలని. చెప్పండి అన్న. ఓకే, వాల్మీకి ఉన్నట్టే రాశాడు రామాయణం. ఎందుకంటే సీతను వదిలేసి వెళ్ళిపోయాడు రాముడు, మహాపురుషుడిగా ఆయన గుర్తించలేదు కాబట్టి డౌట్ వచ్చింది అనేది మనం చూసాము. అయితే ఇప్పుడు రాముడికి ఎటువంటి రాజ్యాకాంక్ష లేదా అనేది మనం చూస్తే కనుక మనకి అయోధ్యకాండ, మిత్రులు త్వరగా వెళ్తాను, తర్వాత పీడిఎఫ్ ఒకటి తయారు చేస్తాను. ఇది ఒక పీడిఎఫ్ తయారు చేసి మీకు పీడిఎఫ్ కూడా త్వరలో రిలీజ్ చేస్తాను. జస్ట్ ఓవరాల్ గా అసలు ప్రశ్నలు ఎలా వేయాలనేది ఆలోచించేయండి. అయోధ్యకాండ 107వ సర్గలో మనకి రాముడు ఏం చేస్తాడంటే భరతుడికి చెప్తాడు ఏమంటే, మన తల్లి మీ తల్లి, మన తండ్రి మీ తల్లి కైకేయి వివాహం చేసుకొని టైంలో మన పుత్రుడికే రాజ్యం ఇస్తానని ఈ తాతకి మాట ఇచ్చాడు. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే, భరతుడికి రాముడు ఏం చెప్తాడంటే, మీ తల్లికి మన తండ్రి దశరథుడు కైకేయికి వరం ఇచ్చాడు. ఇది పెళ్లిలోనే రాజ్యం నీ కొడుకే ఇస్తానని చెప్పి వరం ఇచ్చాడు, కాబట్టి నువ్వే రాజు అవ్వాలి అనేది రాముడు భరతుడితో చెప్తాడు. ఎందుకు చెప్పాడు అలాగా అని ఆలోచిస్తే కనుక మనకి కౌశల్యకి పిల్లల పుట్టలేదు తెలిసిన విషయమే కదా. మరి పిల్లల పుట్టపోయేసరికి మరి రాజు అనేవాడికి ఖచ్చితంగా మోక్షం వెళ్ళాలని కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే రాజ్యం వెళ్ళడం కోసం కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి కైకేయం చేసుకుంటే మరి కైకేయికి పిల్లడు పుడితే కనుక కైకేయికి రాజ్యం, కొడుకు పుడితే కైకేయి కొడుకుకి రాజ్యం ఇస్తాడు, ఆ కోణంలో ఆయన మాట ఇచ్చి ఉంటాడు అనేది నేను అనుకుంటున్నాను. అలాగే అంటే ఇక్కడ కాన్సెప్ట్ లో కైకేయికి పెళ్లిలోనే దశరథుడు రాజ్యం ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఆ విషయము రాముడికి తెలుసు. అందుకే చెప్తాడు కైకేయి కోరినది ఇవ్వటమే యుక్తము అని మనకి ఈ యొక్క అయోధ్యకాండ 111వ సర్గలోనే ఉంటది. రాముడికి తెలుసు భరతుడికే రాజ్యం ఇవ్వాలి, తండ్రి వరం ఇచ్చాడని. అప్పుడు ధర్మబద్ధంగా రాముడు పాటించాలి అంటే, ధర్మాన్ని పాటించే రాముడే అయితే కనుక అప్పుడు వాళ్ళ నాన్నకి చెప్పాలి, నాన్న నువ్వు నన్ను రాజుగా అవ్వమంటున్నావు, పట్టాభిషేకం అవ్వమంటున్నావు, కానీ తల్లి గారికి వాగ్దానం చేసావు కదా, భరతుడి తల్లి వాగ్దానం చేసావు కదా, భరతుడికి రాజ్యం ఇవ్వటం ధర్మం ప్రకారం జీవించాలి రాజు అని ఒక క్లాసు వాళ్ళ నాన్నకి చెప్పలేకపోతాడు. అయోధ్యకాండ 4వ సర్గ కనుక చూస్తే భరతుడు ఊళ్ళో లేడు, వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళాడు, కాబట్టి నువ్వు భరతుడు లేని టైంలోనే రాజు అవ్వాలి అని దశరథుడు రాముడితో చెప్తాడు. అప్పుడు రాముడు ప్రశ్నించాలి కదా, ఇదే విషయాన్ని డిబేట్ లో ప్రశ్నించారు. రాముడు ప్రశ్నించాలి కదా, అదేంటి నాన్న భరతుడు ఊళ్ళో లేకుండా చేయాలని చూస్తున్నావు ఏంటి, తమ్ముడు ఉండాలి కదా రాజ్యంలో, తమ్ముడు లేకుండా నువ్వు ఎలాగా రాజు చేయాలని చూస్తున్నావు, రాజు అవ్వాలంటే అందరూ ఉండాలి కదా, భరతుడి విషయంలో టార్గెటెడ్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, భరతుడికి రాజ్యం దక్కాలి కాబట్టి అది ధర్మం ప్రకారం ఆయనకి ఇవ్వాలి, నేను రాజును అవ్వను అని చెప్పి ఎదురు తిరగాలి. ధర్మం ఇప్పుడు వీళ్ళంటారు మీరు మన రాముడు ధర్మపాలకుడు అండి, ధర్మాన్ని పాటించాడండి అని అంటారు. కానీ నిజానికి తండ్రి ఏది చెప్పితే అది చేస్తాడు. అది కరుణాకర్ ఒప్పుకున్నాడు. దీన్ని క్రాస్ చేయలేరు కాబట్టి మా తండ్రి గంగలో దుఃఖమని దుక్కుతాడు, అగ్నిలో దుఃఖమని దుక్కుతాడు. మా రాముడు తండ్రి వాక్పాలకుడు, మా తండ్రి ఆ వాక్యాన్ని, ఆ తండ్రి మాటని విధేయుడు అని చెప్తాడు. అక్కడ అది గొప్పగా చెప్పుకునే విషయం కాదు, రాముడు మంచోడు కాదని చెప్పుకునే విషయం. అది రాముడు విధేయుడు, అది ధర్మాన్ని పాటించే వ్యక్తి కాదని అని అక్కడ విమర్శించే విషయం అది. అంతేగాని దాన్ని తండ్రి మాట విన్నాడు మా రాముడు చాలా గొప్పోడు అంటే తండ్రి మాట వినకూడదు. అక్కడ ధర్మాన్ని పాటించే రాముడు అయితే కనుక తండ్రి మాట వినకూడదు, భరతుడికే రాజ్యం వల్ల నాన్న ఇది కరెక్ట్ కాదని తండ్రిని నిలదీయాలి ధర్మం పాటించేవాడు వ్యక్తి అయితే. దీన్ని బట్టి ఏం నేర్చుకుంటున్నారు, దీన్ని బట్టి రామాయణం బట్టి ఏం నేర్చుకోవాలి, తండ్రి ఏం చెడ్డ పని చేయమన్నా సరే చేసేయటమే విధేయత రామాయణం బట్టి అని నేర్చుకోవాలా. రామాయణం బట్టి అదే నేర్చుకోవాలా అని నేను ప్రశ్నించానండి. ఆ తండ్రి మాట విధేయత ఒప్పుకున్నారు వాళ్ళు అధర్మ పరులే కదా, అందుకే కరుణాకర్ ఒప్పుకున్నాడు. తండ్రి కోసం ఏమేం చేయడానికి సిద్ధమే మా రాముడు అన్నాడు. ఏమేం చేయడానికి సిద్ధమే, అందుకే మీరు సిద్ధపడతారు. అధర్మంగా ఈ రోజు దేశంలో వెళ్తున్నారు, అలాగే అధర్మంగా చేస్తున్నారు కూడా, మీకు అది ధర్మమే. ఓకే, రామభక్తులంతా ఇలాగ ఉంటారు. మీరు గమనించండి, రామభక్తులు కూడా ఇలాగే ఉంటారు. ఎందుకు ఇలా ఉన్నారు రామభక్తులంతా ఎందుకు ఇలా ఉంటున్నారా అని ఆలోచిస్తే రామాయణం చదివిన తర్వాత నాకు అర్థమైంది రామభక్తులు ఎందుకు ఇలా ఎందుకున్నారంటే రాముడు అలాంటి వాడు కాబట్టి వీళ్ళు రామభక్తులు కూడా అలాగే ఉన్నారనమాట. అది తండ్రిని క్వశ్చన్ చేయలేదు, భరతుడు లేకుండానే రాజ్యం చేజిక్కించుకోవాలని రాముడు ప్రయత్నం చేశాడు, కానీ కుదరలేదు. మందరం వల్ల కుదరలేదు. కైకేయి ఎట్టి పరిస్థితుల్లో పట్టుబట్టింది, రాముడు బయటికి వెళ్ళిపోవాల్సిన సందర్భం వచ్చింది. అక్కడ రాముడు విధేయుడు ఉండకూడదు తండ్రికి ధర్మం కోసం అయితే, కానీ ధర్మం తప్పాడు. రాజ్యం పొందుకోవాలని ఆశపడ్డాడు. అది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత రాముడు నిజంగా తండ్రి విధేయుడు అయితే కనుక, రాజ్యం మీద మోహమే లేదనుకుంటే కనుక, అంటే రాముడు వాళ్ళ తండ్రిని ఎట్టి పరిస్థితుల్లో తిట్టకూడదు. మరి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం తిట్టకూడదు. కానీ అదే రాముడు
అందరిలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాడు, విడిగా ఉన్నప్పుడు రాముడు క్యారెక్టర్ ని గమనిస్తే ఇక్కడ రామాయణంలో అందరిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంటాడు, విడిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంటాడు. అది అది అసలు క్యారెక్టర్ బయటపడుతుంది అనమాట విడిగా ఉన్నప్పుడు. రాముడు తండ్రిని ఎలా దూషించాడంటే అయోధ్యకాండ 53 సరుకులు కనుక చూస్తే రాముడు అలా కామబుద్ధి గలవాడని, తెలివి తక్కువ వాడని, కాముని అనుసరించి ప్రవర్తించాడని వాళ్ళ నాన్న తిడతాడు. అలాగే వాళ్ళ అమ్మను కూడా, మా అమ్మ ఏదో జన్మలో పాపం చేసి ఉంటది, అందుకనే ఈ రోజు నన్ను దూరం చేసుకుంది అంటాడు. అలాగే లక్ష్మణుడు అయితే తండ్రిని చంపేద్దాం అవసరమైతే అని చెప్పి లక్ష్మణుడు మాట్లాడిన సందర్భాలు లక్ష్మణుడు క్యారెక్టర్ గురించి. అంటే వీళ్ళు ఎక్కువ రాముడు, లక్ష్మణుడు, సీతని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి 3 క్యారెక్టర్స్ ఎలాంటివి అనేది నేను చూపించాలనుకున్నాను అనమాట. అది కాబట్టి నిజంగా మన రాముడు చూసి తండ్రి విధేయుడిగా ఉండడం నేర్చుకోవాలి అనేవాళ్ళు రాముడు తండ్రిని తిట్టాడు కదా, అలా తిట్టడం భావ్యమేనా అనేది రాముడిని చూసి రామభక్తులు తెలుసుకోవాలండి. తర్వాత రాముడికి 2 నాలుకలు ఉంటుంటాయి చెప్పాను కదా. కైకేయిని అయోధ్యకాండ 53 సరుకులో కైకేయిని నువ్వు గర్వం వల్ల చేస్తుంది అని చెప్పి కైకేయిని దూషిస్తాడు. కానీ అదే అయోధ్యకాండ 16 సరుకులు కనుక చూస్తే లక్ష్మణుడితో అంటాడు, తల్లిని ఏమనబాక అంటాడు. అలాగే భరతుడితో అంటాడు అయోధ్యకాండ 101 సరుకులో భరత నీ తల్లిని నిందించుకు అంటాడు. ఈయన మాత్రం నిందిస్తుంటాడు, తమ్ముడిని భరతని మాత్రం నిందించొద్దు అంటాడు. ఇది ఎక్కడ ధర్మం అండి? నువ్వు పాటిస్తేనే కదా వాళ్ళు పాటిస్తారు. నువ్వు పాటించకుండా వాళ్ళు పాటించమని చెప్పడం ఏంటి? అది నువ్వు పాటించకుండా ఎదుటోళ్ళకి నీతి చెప్పడమే కానీ ఆయన పాటించడా అనేది 2 నాలుగుల ద్వారా కనపడింది. అలాగే కిష్కింద కాండలో కనుక చూస్తే 38వ సరుకులో కామానికి సుగ్రీవుని అంటాడు, సుగ్రీవా నువ్వు రాజువి, కామానికి బందీ అవ్వకూడదు, రాజులు కామానికి బందీ అవ్వరు అని చెప్పి సుగ్రీవుడికి ఉపదేశం చేస్తాడు కిష్కింద కాండ 38వ సరుకులో. కానీ యుద్ధకాండ 5వ సరుకులో కనుక గమనిస్తే ఈయన కామానికి బందీ అయిపోతాడు. అక్కడ బందీ అయిపోయి ఆమె అపహరించబడినందుకు, రావణుడు ఎత్తుకుపోయినందుకు నాకు బాధ లేదు, ఆమె దూరమైనందుకు బాధ లేదు, ఆమె వయసు అయిపోతుందని నాకు బాధపడుతున్నాను అని చెప్తాడు. ఇక్కడ ఏమంటారంటే గీతా ప్రెస్లో కౌంటర్ కూడా రాసుకున్నాను నేను, వీటి గీతా ప్రెస్లో కూడా చదివాను. గీతా ప్రెస్లో ఏం రాస్తాడంటే రావణుడు ఇచ్చిన టైం అయిపోతుందని బాధపడుతున్నాను అని అనువదించుకున్నారండి. రావణుడు ఇచ్చిన టైం అయిపోతుందని ఇలా సొంత అనువాదం చేస్తున్నారు. శ్లోకాల్లో రావణుడు అనే పదం ఉండదు, టైం గురించినటువంటి పదం ఉండదు. వయసును కాస్త రావణుడికి ఆపాదించి వేళ అనువాదం రాసుకున్నారు. శ్లోకంలో రావణుడు అనే పదం చూపించాలి ఆర్గ్యుమెంట్ చేస్తే కనుక. అది నా ఆర్గ్యుమెంట్. ఫస్ట్ చెప్తాను, కరుణాకర్ ఆర్గ్యుమెంట్ చేస్తే అప్పుడు శ్లోకంలో లేదని నేను అడుగుతాను, ఎందుకంటే గీత ప్రసాద్ వస్తారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి. తర్వాత అది సిచ్యువేషన్ ఏం చెప్తారంటే, పైగా సరే రావణుడు ఇచ్చిన టైము సీతకు అయిపోతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో రాముడు పలికాడు అని అంటే కనుక సందర్భం చూడాలి. సందర్భం కనుక చూస్తే అక్కడ మనవదాగ్నితో రాముడు బాధపడ్డాడు. ఆ సిచ్యువేషన్ అంతా కామాగ్నితో బాధపడ్డాడు. లక్ష్మణ నేనెంత బాధపడుతున్నాను అంటే కామంతో తప్పిస్తూ లక్ష్మణుడి దగ్గర సీత వక్షోజాల గురించి మాట్లాడతాడు, వక్షోజాలు ఎలా ఉన్నాయి మాట్లాడతాడు, తొడల గురించి మాట్లాడతాడు. ఆ సిచ్యువేషన్ అంతా గమనిస్తే కామంతో తప్పించిపోతుంటాడు రాముడు. ఆ సిచ్యువేషన్ లో ఆ రావణుడు ఇచ్చిన టైం అయిపోతుందని బాధపడుతున్నట్టుగా అనువాదిస్తారు. అక్కడ అనువాదం లేదు, శ్లోకంలో లేకుండానే అలాంటి అనువాదం గీతా ప్రసాద్ చేశారు, సందర్భానికి సంబంధం లేకుండా. అది తర్వాత మాంసం తినని చెప్పి మనకి అన్న 10 పావుగంట అయినా సరే వెయిట్ చేద్దాం, మంచి సబ్జెక్ట్ ఇస్తాను. అయోధ్యకాండ 20వ సరుకులు కనుక చూస్తే తల్లితో అంటాడు, నేను పళ్ళు తేనె దుంపలు తింటానని చెప్పి తల్లితో చెప్తాడు. అయోధ్యకాండ 50 సరుకులు కనుక చూస్తే గుహుడితో చెప్తాడు. గుహుడు వేటగాడు అనమాట. ఆయన ఏదో నాన్ వెజ్ చేస్తే నేను అలా కాదు, నేను రాజుని, నీ పళ్ళు తేనె దుంపలే తింటాను గుహుడితో చెప్తాడు. అయోధ్యకాండ 54 సరుకులు కనుక చూస్తే భరద్వాజ మునితోటి నేను పళ్ళు పూలు అయ్యే తింటానని చెప్తాడు. అదే అయోధ్యకాండ 27 సరుకులు కనుక చూస్తే సీత చెప్తుంది రాముడితోటి, నీతో పాటు వచ్చి నేను పళ్ళు పొరగలే తింటానంటది, కానీ సీత కూడా నాన్ వెజ్ తింటది, చూపిస్తాం ముందు. అలాగే అయోధ్యకాండ 31 సరుకులు కనుక చూస్తే నాకు గుణపము ఒక చిన్న గంప ఇస్తే చాలు అంటారు. అయోధ్యకాండ 37 సరుకులు కనుక చూస్తే గుణపము గంప ఇస్తే చాలు అంటారు. కానీ ఇదే వాళ్ళు అదే తీసుకుని వెళ్తారు కదా మునివేషంలో. కానీ అయోధ్యకాండ 55 సరుకులు కనుక చూస్తే వాళ్ళు ఆయుధాలు కూడా యమునా నది దాటేటప్పుడు ఆయుధాలు కూడా వాళ్ళు పడవలో పెట్టుకుని వెళ్ళినట్టుగా ఉంటుంది. ఈ ఆయుధాలు ఎక్కడ నుంచి వచ్చినాయి? ఋషులుగా ఉన్న వాళ్ళకి, మునులుగా ఉన్న వాళ్ళకి ఆయుధాలతో పని ఏంటి? బహుశా ఈ గుహుడు ఇచ్చి ఉంటాడని నా డౌట్. అయితే అది సరే, గుణపము గంప చాలనుకున్న వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు అరణ్యంలోకి. సరే, ఇప్పుడు మాట ఇచ్చాడు కదా దీని సందర్భాల్లో గుహుడికి, తల్లికి మాట ఇచ్చాడు, భరద్వాజ మునికి మాట ఇచ్చాడు, అలాగే గుహుడికి మాట ఇచ్చాడు. ఇన్ని సందర్భాల్లో మాట ఇచ్చాడు, నేను నాన్ వెజ్ తిన్నాని, పళ్ళు తేనె దుంపలు తింటానని. కానీ అయోధ్యకాండ 52వ సర్గ 102వ శ్లోకం కనుక చూస్తే అక్కడ వరాహము, వృష్యము, దుప్పి, నల్లచారల దుప్పి తిన్నారు అని ఉంటది. దీనికి గీతా ప్రసాద్ ఏం చెప్పారంటే ఆయన క్షత్రియుడు కదా, ఆయన
మృగాలను చంపుతాడు, అడవిలో ఉన్నటువంటి మృగాలను చంపాడు, కానీ దుంపలే తిన్నాడు అని గీతా ప్రెస్ వాళ్ళు అనువాదం చేసుకున్నారండి. ఓకే, అయితే గీతా ప్రెస్ ఇంగ్లీష్ అనువాదం, ఇంగ్లీష్ వాళ్ళు ఏం రాస్తున్నారు అంటే ఫ్రూట్స్, పళ్ళు తినాలని రాస్తున్నారు. అయితే గమనించాలి, వీళ్ళు ఇలా రాస్తున్నారు కదా, సరే అక్కడ రాసుకున్నారు, బాగానే ఉంది. అయితే అయోధ్యకాండ 56 సర్గలో వాస్తు దేవతా శాంతి, వీళ్ళు గంగా నది దాటుతారు, యమునా నది దాటుతారు, దాటిన తర్వాత ఒక దగ్గర పర్ణశాల కట్టుకుంటారు, పర్ణశాల కట్టుకుని వాస్తు దేవతా శాంతి పూజ చేయడానికి వెళ్తారు. ఆ సందర్భంలో రాముడు లక్ష్మణుడితో చెప్తాడు, చుక్కలు జింకని, లేడీ మాంసాన్ని తీసుకురా, కాల్చి తీసుకురా, ఇక్కడ మనం ఒక యాగం చేయాలని చెప్తాడు. ఇప్పుడు ఏం రాస్తారు గీతా ప్రెస్ వాళ్ళు అంటే, లేడీని ఉదాగా చంపారా అనేది క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ గీతా ప్రెస్ లో కనుక చూస్తే, ఇక్కడ అక్కడ శ్లోకంలో గీతా ప్రెస్ ఇక్కడ అయోధ్యకాండ 56 సర్గలో గీతా ప్రెస్ లో ఐనేయం అని ఉంటుంది. ఐనేయం అంటే జింక, లేడీ అని ఉంటుంది, మనకి సంస్కృత అర్థం. కానీ గజకందకము అని రాశారు, దుంప అని రాసుకున్నారండి. ఎందుకు అలా రాసుకున్నారంటే కనుక వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ చేస్తారు గీతా ప్రెస్ వాళ్ళు. ఏమంటే రాముడు మాట ఇచ్చాడు కదా, తినని మాట ఇచ్చాడు కదా, ఎలా తింటాడు? కాబట్టే రాముడు తినింది జింకను కాదు, రాముడు చంపమంది దుంపను చంపమన్నాడు అని అంత ముద్దుగా వాళ్ళు రాముడికి చెడ్డ పేరు రాకూడదని దుంపనేటి బాణంతో కొట్టడమే దుంపనే సందర్భాన్ని బట్టి ఆ దుంపని తీసుకురామంటాడు అనమాట. అది సందర్భాన్ని బట్టి దుంపలను రాస్తున్నారు. అక్కడ రాసుకుంటూ కూడా వాళ్ళకి డౌట్ వచ్చి, శ్లోకంలో అయినేమని ఉన్నా సరే మేము ఇలాగే రాసుకుంటాము, మేము రాముడు గురించి తప్పుగా రాయము అని చెప్పి వాళ్ళు క్లియర్ గా కింద రాముడు మాట ఇచ్చాడు కాబట్టి దుంపనే తిన్నాడని రాసుకున్నారండి, కింద లైన్ లో, ఫుట్ నోట్ లో. అది అయినేమంటే అక్కడ వాళ్ళు దృష్టిలో ఒక దుంప. అది తర్వాత అయోధ్యకాండ 55 సర్గ 33 శ్లోకం కనుక చూస్తే, అనేక మృగములను చంపి తినిరి యమునా తీరమునందని ఉంది. దానికి గీతా ప్రస్తుడు ఏం చేశాడంటే ఫలాలు దుంపలు తినడానికి రాస్తుంది. ఇది గీతా ప్రస్తుడు తెలుగు అనువాదంలో. అదే గీతా ప్రస్తుడు ఇంగ్లీష్ అనువాదం కనుక చూస్తే అక్కడ డీర్, జింకని చంపారు, కిల్లింగ్ డీర్ అని ఉంటుంది, జింకని చంపారని ఇంగ్లీష్ అనువాదం ఉంది. అవన్నీ పట్టుకెళ్ళాను అన్ని పట్టుకెళ్ళానండి నేను, వాళ్ళు ఎట్టు వస్తారో తెలుసు, పట్టుకెళ్ళా. ఇంగ్లీష్ గీతా ప్రస్తుడు ఏమో జింకని చంపి రాసుంటే, తెలుగు గీతా ప్రస్తుడు ఏమో దుంపలు ఎత్తుకెళ్ళాడు అని అక్కడ రాశారండి. ఇప్పుడు ఏ అనువాదం ప్రకారంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది అనమాట. అక్కడ క్లియర్ శ్లోకంలో ఏముంటదంటే మృగాన్ హత్య అంటే మృగాన్ని హత్య చేశారు అనేది అక్కడ శ్లోకంలో ఉంటది. దానికి వీళ్ళు దుంపలను చంపుతారో పళ్ళుని చంపుతారో మనకు తెలియదు వాళ్ళ అనువాదం ప్రకారంగా. సరే, అయోధ్యకాండ 96 సర్గ 1వ శ్లోకం కనుక చూస్తే, మందాకిని నది చూపిస్తూ మాంసం తినిపించాడు సీతకి అని మనకు ఉంటుంది. కానీ గీతా ప్రెస్ తెలుగు వాడు ఏం చేశాడంటే అక్కడ ఫలాలను తినిపించాడు ఉంటుంది, శ్లోకంలో మాత్రం మాంసేనా అని ఉంటుంది. శ్లోకంలో మాంసం అని ఉంటే ఫలాలని అనువాదం రాసుకున్నారు. కాబట్టి గీతా ప్రెస్ మోసం చేస్తున్న పనింది. తర్వాత రాముడిని కవర్ చేయడం కోసం తర్వాత అరణ్యకాండ 47 సర్గ కనుక చూస్తే, అక్కడ నా భర్త జింకలు, ఉడుములు, వరాహములు వాటి మాంసం తీసుకొస్తాడు అని రావణుడికి సీత చెప్తుంది. వీళ్ళేమో దుంపలు తెచ్చాడని రాసుకున్నారండి. అక్కడ చూస్తే కనుక గమనించండి, ఇక్కడ కూడా అరణ్యకాండ 44 సర్గ 27 శ్లోకం కనుక చూస్తే, రాముడు చుక్కల లేడిని చంపి దాని మాంసం తీసుకుని బయలుదేరాడు అని ఉంటది. కాబట్టి చుక్కలు తీసుకుని గీతాప్రసుడు ఏం రాశాడని చూస్తాను. గీతాప్రసుడు చూస్తే కనుక ఆడు దుంపలు తీసుకెళ్లారనే రాశాడు. కానీ శ్లోకంలో కనుక చూస్తే హత్య పురుషితం అని ఉంటది. అక్కడ హత్య చేసినట్టుగా ఉంటదండి, గమనించండి. అలాగే చర్మం, మరి సరే అక్కడ దుంపలు తీసుకొచ్చాడంటే సీత ఏం చెప్పుద్దంటే ఆ జింక దొరికిందా, సరే దొరకలేదు అనుకో, చంపి చర్మం పట్టరా అంటాడు. చెప్పుద్ది ఆ చర్మాన్ని నేను చుట్టుకుంటాను, ఆ చర్మం వేసుకుని కూర్చుంటాను అంటది. జింక దొరికితే అయోధ్యకి తీసుకెళ్తాం, లేదు దొరకట్లేదు అనుకో, చంపేసి చర్మం పట్టరా అంటది. అంటే జంతు హింస. ఇప్పుడు అక్కడ గీతాప్రసుడు ఏం రాశాడు, వరాహము దుప్పినట్టు చంపాడు, మృగాలను చంపాడండి. క్షత్రుడిగా ఆ వనంలో మృగాలను చంపాడు, సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి చంపాడు. లేకపోతే వనంలో ఉన్నటువంటి ఆ నాగరికుల కోసం, అడవిలో మనుషులు జీవించే వాళ్ళకు రక్షణ కోసం చంపాడని గీతాప్రసుడు రాసుకున్నాడండి. మరి ఇప్పుడు చుక్కల లేడీ ఏం తప్పు చేసింది? చుక్కల లేడీ ఏమన్నా అది మృగమా? అదేమన్నా హాని చేసేదా? కాదండి, ఆయన చంపాడు. ఓకే, చంపి సీత బాగా కోరుకుంది కదా, ఆ చుక్కల లేడీ కానీ దాని చర్మం కానీ బట్టరా అని ఇప్పుడు. మరి ఒంటరిగా వెళ్తే ఒప్పుకోదు కదా, 2 దంతలు కానీ అని మనం ఒప్పుకోదు కదా, గొడవ పడుతుంది కదా. అందుకని ఏం చేశాడంటే అక్కడ వెంటనే ఏం చేశాడంటే ఒక చుక్కల లేడీని చంపి దాని మాంసం పట్టుకొని వెళ్ళాడు. అది ఏది యాక్చువల్ బంగారు లేడీ సబ్జెక్ట్ లో రాక్షసుని చంపేసేసి మరి చుక్క లేడీని తీసుకెళ్ళిపోతే ఒప్పుకోదు కదా, మారిచుడు. కాబట్టి ఇది. అలాగే రామాయణం నాన్ వెజ్ గురించి లేదా అంటే, భరద్వాజుడు ఏం చేస్తాడంటే భరతుడు యొక్క సైన్యానికి నాన్ వెజ్ పెడతాడు, మద్యం పెడతాడు, అప్సరసలు ఇస్తాడు, శుభ్రం తాగి తిని చిందేసి అన్ని చేసి అక్కడ ఉండి ఇదే భూలోకంలో స్వర్గము, ఇక్కడ నుండి రాము, మీ అయోధ్యకు రాము అని చెప్తారు భరతుడు యొక్క సైన్యం.
అంటే భరద్వాజ ముని నాన్ వెజ్ కూడా వండించాడు అని కూడా స్పష్టంగా అక్కడ మనం చదివితే ఉంటది. మద్యం కూడా ఇచ్చారని. మద్యం గురించి మనకి రామాయణంలో మద్యం లేగలు, వ్యభిచారం కూడా లేగలు, వ్యభిచారులు ఉంటారు రామాయణంలో. అవన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు శ్లోకాలతో ఎక్కడ ఉంటాయండి. అలాగే రాముడికి నిజంగా సీతపై ప్రేమ ఉందా అంటే కనుక యుద్ధకాండ 49 సరుకులు కనుక చూస్తే లక్ష్మణ చచ్చిపోతాడు సందర్భంలో. లక్ష్మణ నువ్వు లేకపోతే ఎలాగా, నువ్వు లేకపోతే సీతతో కానీ ఈ జీవితంతో కానీ ఏ ప్రయోజనం అంటాడు. ఎంతవరకు సీతతో నాకు ఏ ప్రయోజనం లేదని చాలా సలసందర్భంలో మాట్లాడతాడు. సీతపై నిజంగా ప్రేమ ఉంటే కనుక లక్ష్మణ నీకన్నా సీత ఎక్కువ అన్నారు కానీ లక్ష్మణుడి కోసం సీతతో నాకు ఏం ప్రయోజనం అంటాడు. అక్కడ యుద్ధకాండ 101వ సర్గం కనుక చూస్తే లక్ష్మణ నువ్వు మరణిస్తే సీతతో గాని విజయంతో గాని ఏం ప్రయోజనం అంటాడు యుద్ధకాండ 101లో. అలాగే యుద్ధకాండ 41వ సర్గంలో కనుక చూస్తే సుగ్రీవ నువ్వు లేకపోతే సీతతో గాని భరతుడితో గాని లక్ష్మణుడితో గాని నాకేం ప్రయోజనం అంటాడు. ఎంతవరకు సీత సబ్జెక్ట్ తీసుకొస్తుంటాడు. సీత మీద నిజంగా ప్రేమ ఉంటే సీతతో నాకు అవసరం ఏంటి, సీతతో నాకు ప్రయోజనం ఏంటి అనే పదాలు వాడకూడదు నిజంగా అంత ప్రాణంగా ప్రేమించుంటే. కానీ వీళ్ళ యుద్ధకాండ 49 సరుకులో, యుద్ధకాండ 101 సరుకు, యుద్ధకాండ 141 సరుకులో ఇట్లా అంటాడు సీతతో నాకు ఏ ప్రయోజనం అని 3 సందర్భాలు చూపించా. అలాగే ఉత్తరకాండ 97 సరుకులు కనుక చూస్తే జనుల కన్నా నేను సీతను ఎక్కువ ప్రేమించను. సీతను ప్రేమించాలంటే జనుల మధ్యలో ఆమె పరిశుద్ధురాలుగా ఉండాలి. అంటే జనం ఎక్కువ సీత ఎక్కువ అంటే జనమే ఎక్కువ రాముడి దృష్టిలో. ఉత్తరకాండ 45 సరుకులు కనుక చూస్తే జనాపవాదం కోసం నేను భయపడుతున్నాను అని చెప్తాడు. అది అయితే అలాగే మన యుద్ధకాండం చూసి అక్కడ యుద్ధకాండం చూసాం సీత వయసు అయిపోతుందని బాధపడుతున్నాడని చూసాం. అంటే సీత మీద ప్రేమ లేదని ఈ సందర్భాలు బట్టి చాలా సందర్భాల్లో సీతతో నాకు ఏం ప్రయోజనం అంటాడు. అంటే లక్ష్మణుడి కంటే సీత ఎక్కువ కాదు, సుగ్రీవుడి కంటే సీత ఎక్కువ కాదు, అలాగే జనుల కంటే సీత ఎక్కువ కాదు. గమనించండి సీతకు ఉన్న ప్రయారిటీ అది రాముడి దృష్టిలో. తర్వాత ఒక భార్య దగ్గర అన్న తమ్ముడి దగ్గర భార్య గురించి అన్నయ్యలు మాట్లాడొచ్చా, అదే విశ్రాంతి విషయంలో చదివినిపించారు. అది కొంచెం జుగుత్సారపరంగా ఉన్నా అది కరెక్ట్. తమ్ముడి దగ్గర భార్య గురించి బూతు వర్ణన. యుద్ధకాండ 5వ సర్గ చూస్తే కనుక సీత వక్షోజల వర్ణ గురించి, సీత వక్షోజ ఎలా ఉంటాయి అని చెప్పి కామ బాధతో బాధపడుతూ తమ్ముడి దగ్గర బాధ పంచుకుంటాడు సీత వక్షోజాల గురించి. అది ఎంతవరకు ఆదర్శం, ఒక అన్నగా ఎంతవరకు సమాజానికి ఆదర్శము అది. అలాగే అరణ్యకాండ 62వ సర్గ సీత తొడల గురించి, సీత తొడలు అరటి స్తంభాల్లాగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడతాడు మన లక్ష్మణుడి దగ్గర రాముడు గారు. ఈ 2 సందర్భాల్లో కామ బాధతో మాట్లాడతారు. ఎంతవరకు అన్నగా ఆదర్శము అనేది ఒకటి. తర్వాత క్రోధం, మరి కామ మనం అనుకున్నాం కదా అరిషడ్ వర్గాలకి బందీ అనే దేవుడు ఎవరు చూస్తున్నాం. కామానికి బందీ అయ్యాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. అలాగే క్రోధంకి బందీ అయ్యాడు. ఎలాగంటే చూడండి కిష్కింధకాండ 30వ సర్గ కనుక చూస్తే అక్కడ సుగ్రీవుని యొక్క బంధువులు మిత్రులు అందరిని చంపేస్తా, సుగ్రీవుడు నన్ను మర్చిపోయాడు అంటాడు. అక్కడ అలాంటి కోపం అనమాట అందరినీ. అంటే సుగ్రీవుడు తప్పు చేస్తే అందరిని చంపడం ఏంటి అదే. అలాగే తొందరపడతాను అంట. అలాగే అరణ్యకాండ 64వ సర్గ కనుక గమనిస్తే ఇక్కడ 3 లోకాలు నాశనం చేసేస్తానంటాడు సీత కనపడిపోయేసరికి. అంటే అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు అలా నువ్వు అలాగా తొందరపడి మాట్లాడకూడదు అని లక్ష్మణుడు బుజ్జగిస్తుంటాడు. అరణ్యకాండ 67 సర్గ కనుక చూస్తే వీళ్ళకి జటాయువు మంచి మిత్రుడు అనమాట వీళ్ళ నాన్నకి, జటాయువు దశరథుడికి. ఆ జటాయువు పడిపోయి ఉంటుంది మాంసంతో, ఇదే తినేసి ఉంటుంది సీతని చెప్పి తొందరపడి బాణం అయిపోతుంటే లక్ష్మణుడు ఆపుతాడు జటాయువు విషయంలో. కాబట్టి తొందరపడతాను, ఉద్రేకం, అంతవరకు కోపం, ఇలాంటివి ఉన్నాయి. అలాగే కామం గురించి మళ్ళీ ఇంకొక సందర్భం చూద్దాం. కిష్కింధకాండ 1వ సర్గం చూస్తే నెమిళ్ళు సంభోగం చేసుకుంటున్నప్పుడు, పక్షులు సంభోగం చేసుకున్నప్పుడు, వృక్షాలను చూసి ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఏ ఋతువు, వసంత ఋతువులో ఎంజాయ్ చేస్తున్నాయి, నాకు భార్య లేకుండా పోయిందే అని తమ్ముడి దగ్గర బాధపడతా ఉంటాడు. తమ్ముడు కూడా భార్య లేదు ఒక పక్క, తమ్ముడికి భార్య లేదు, తమ్ముడు ఎప్పుడు బాధపడేట్టు ఉండదు. కానీ ఈయనకి భార్య లేదని మాత్రం పద్దాకా బాధపడుతుంటాడు. ఇక్కడ తమ్ముడేమో ఓదార్స్తుంటాడు, సామాన్య మానవులాగా ఏడవబాక, నువ్వు సాధారణ మానవులాగా ఎందుకు ఏడుస్తున్నావు, ధైర్యం తెచ్చుకో అని తమ్ముడు ఎంతవరకు ఓదార్స్తుంటాడు ఈ సందర్భాల్లో. అంటే నెమ్మళ్ళని చూసినప్పుడు అవి కలుస్తున్నప్పుడు అవన్నీ చూసినప్పుడు ఈయనకి కలవాలనిపిస్తుంటది అనమాట ఇక్కడ రామాయణం జరుగుతుంది. అలాగే శరత్కాల ఋతువులో కిష్కింధకాండ 30వ సర్గ కనుక చూస్తే ఇక్కడ కామావేశంతో పీడితులైపోయి బాధపడుతున్నావని, నువ్వు కామంతో బాధపడుతున్నావు, పీడితులైపోయి లక్ష్మణుడితో చెప్పించుకుంటాడు. ఆ సందర్భాల్లో చాలాసేపు మాట్లాడతాడు, అవన్నీ మనం రాసుకోవాలి. అలా కిష్కింధకాండ 30వ సర్గలో కనుక చూస్తే రాముడు కామానికి వశుడైపోయినట్టుగా ఉంటుంది. అప్పుడు లక్ష్మణుడు అంటాడు నువ్వు కామానికి వశుడైపోయి ఇలా చేస్తే ఏం ప్రయోజనం అని చెప్పి మాట్లాడతాడు. యుద్ధకాండ 5వ సర్గ కనుక చూస్తే ఆమె వయసు అయిపోతుంది బాధపడ్డాడు, మనం చూసాం ఆల్రెడీ. అలా కామంతో తప్పిస్తాడు రాముడు, కామానికి బందీ అయ్యాడు. తర్వాత గురువాజ్ఞ పాటించాడు రాముడు అంటే గురువు చెప్తాడు క్లియర్ గా, నువ్వు తప్పు చేసిన స్త్రీలైనా సరే వాళ్ళు చంపేసే, డౌట్ పడవాక. అలాగా విష్ణువు చంపాడు భృగు మహర్షి భార్యని, ఇంద్రుడు చంపాడు మందరిని, అలా చాలా మంది చంపారు తప్పు చేసిన స్త్రీలని, నువ్వు చంపడానికి ఆలోచించవాక అంటే కూడా. అక్కడ బాలకాండ 25వ సర్గ కనుక చూస్తే అక్కడ తాటకి గురించి ముక్కు చెవులకు వస్తాడు.
తర్వాత ఆటకి వస్తుంటే చంపేస్తాడు. అంటే నేను ఏంటంటే ఫస్ట్ ముక్కు చెవులు కోయటం అలవాటు రాముడికి. అది ఎవరు నేర్పారో తెలియదు. లలిత్ గారు అయితే ఏదో ధర్మశాస్త్రంలో ఉందంట. ఏ ధర్మశాస్త్రంలో ఉందో మరి స్త్రీల ముక్కు చెవులు కోయమని అడిగితే సమాధానం లేదు డిబేట్ లో. ఇప్పుడు తాటకి ముక్కు చెవులు కోసాడు, ఓకే, చంపాడు. తర్వాత అలాగే వీళ్ళు ఏమంటారు, ఫస్ట్ ముక్కు చెవులకు వస్తాడండి మన కరుణాకర్, ఫస్ట్ ముక్కు చెవులకు వస్తాడండి, వాళ్ళకి పంపించేస్తాడండి, లేకపోతే చంపుతాడండి. ముక్కు చెవులు కోస్తే పంపించడం మంచి ధర్మమే కదా అన్నాడు. ముక్కు చెవులు కోయడం చంపేయడం కన్నా ముక్కు చెవులు కోయటమే ఎక్కువ అధర్మం, అవమానించినట్లు అవుతుంది. కాబట్టి చంపేసినా మంచిదే, కానీ ఆ ముక్కు చెవులు కోస్తే ఆడవాళ్ళని అవమానించడం అనేది చాలా ఘోరమైన తప్పుగా ఈ కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు, అయితే లలిత్ కుమార్ లాంటి వాళ్ళు భావించట్లేదండి. చంపపోయినా పర్వాలేదు, ముక్కు చెవులు వస్తే తప్పేం కాదండి అని మాట్లాడారు డిబేట్ లో. అటు అది వాళ్ళకి విఘ్నత అనమాట, వాళ్ళ మనసు అలాంటిది అనమాట. అలాగే అరణ్యకాండ 18వ సర్గలో శూర్పణఖ ముక్కు చెవులకు వస్తాడు. అక్కడ కూడా శూర్పణఖను చంపేయాలి కదా. మరి వీళ్ళు గురువు ఏం చెప్పాడు, విశ్వామిత్ర తప్పు చేశారు, మంచివాళ్ళు కాదు అన్నప్పుడు చంపేయాలి. చంపేమని చెప్తుంటుంటే గురువు ఈయన ముక్కు చెవులు కోసే పని పెట్టుకున్నాడు. అంటే గురువు ఆజ్ఞ కూడా పాటించట్లేదు. అలాగే అరణ్యకాండ 69వ సర్గ కనుక చూస్తే చాలా మంది అనుకుంటారు ముక్కు చెవులు ఒక శూర్పణఖే కోసాడని. తాటకి కోస్తాడు, అలాగే శూర్పణఖ కోస్తాడు, అలాగే అయోముఖి అనే ఒక 3వ కూడా కోస్తారు ముక్కు చెవులు. లక్ష్మణుడితో రాముడే కోయిస్తాడు, ఆమెను వికృత రూపం చేయమంటాడు. ముక్కు చెవులతో పాటు స్థనాలు కూడా, వక్షోజాలు కూడా కోస్తారు ఆ రాక్షసికి. ఎస్ అన్న, ఇది పాయింట్. స్థనాల పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు చెప్తారో లేదా నేను చెప్దాం అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆడవాళ్ళు స్థనాలు కోయడం అనేది చాలా దుర్మార్గమైన పని అది. ఎస్, స్థనాలు కూడా కోస్తారు లక్ష్మణుడు. రాముడు చెప్తాడు వికృత రూపం చేయమని. నేనంటాను, గురువు ఏం చెప్పాడు, గురువు నేర్పించిన గురువు విశ్వామిత్రే కదా. ఆయన ఆడవాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళ రాక్షసులు మనం సమర్థించాం, తప్పు చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు చంపమని చెప్తుంటే ఇలాగ చేయటం వల్ల అది మగవాళ్ళు కంప్లైంట్ చేసి మగవాళ్ళు యుద్ధానికి వచ్చి అనేక మంది ఒకరికొకరు యుద్ధాలు జరిగి అనేక మంది చంపినట్టుగా కనపడుతుంది. నేను అనేది ఏంటంటే, సరే వాళ్ళు రాక్షసులు, వాళ్ళు యజ్ఞాలు పాడు చేస్తున్నారు, మనుషులు మాంసం తింటున్నారు, ఈ కథ అంతా చెప్పుకోవచ్చు నెగిటివ్ వ్యూలో. కానీ నువ్వు చంపాలనుకుంటే చంపేయి, అంతే. ముక్కు చెవులు కోసే పని ఏంటి అనేది. అదే విధంగా సరే, ముందు విశ్వామిత్రుడు చెప్తున్నాడు కదా, అలా చంపమని చెప్తున్నాడు కదా, నువ్వు ముక్కు చెవులు కోసే అలవాటు రామలక్ష్మణులకు ఉంది అనేది భావించారు. ముఖ్యంగా వీళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారంటే స్త్రీలపై చులకన భావం ఉంది. రాముడు భరతుడితో అంటున్నాడు, అయోధ్యకాండ 100వ సర్గ 49వ శ్లోకంలో, భరత నువ్వు స్త్రీల మాటలు నమ్మొద్దు, స్త్రీలకు రహస్యాలు చెప్పొద్దు, అలాగే ఉంటున్నావా రాజుగా అని అడుగుతాడు. అంటే స్త్రీలని ఇంట్లో ఉంచాలి, మనుస్మృతి చెప్తుంది ఇంట్లో ఉంచాలి స్త్రీలను, ఎట్టి పరిస్థితుల్లో బయట తీసుకురాకూడదు. స్త్రీలకు స్వేచ్ఛ లేదు మనుస్మృతి ప్రకారంగా. రాముడు మాటలు క్లియర్ గా అర్థమవుతుంది, స్త్రీలకి నమ్మొద్దు, స్త్రీలని వాళ్ళకి రహస్యాలు చెప్పొద్దు అని చెప్పి రాముడు భరతుడికి చెప్తున్నాడు. అంటే స్త్రీల పట్ల మంచి ఉద్దేశం లేదు. అలాగే అరణ్యకాండ 40వ సర్గ కనుక చూస్తే, నువ్వు స్త్రీ ఒకటిచే నన్ను శంకిస్తున్నావు, నన్ను అనుమానిస్తున్నావు అని, నువ్వు స్త్రీ ఒకటిచే దుష్ట స్వభావంతో శంకిస్తున్నావు, నీవు ఇప్పుడు నశించేదవు అని చెప్పి శపిస్తాడు లక్ష్మణుడు. అంటే స్త్రీ ఒకటిచే అంటున్నాడు, అంటే స్త్రీలు తక్కువ, స్త్రీలకి ఇలాంటి గుణం ఉంది, మంచి గుణం లేదు అని చులకన భావం చేయడంతో రాముడు కానీ ఇటు లక్ష్మణుడు మాట్లాడినట్టుగా నాకు రామాయణం బట్టి అర్థమవుతుంది. తర్వాత రాముడు మంచి రాజా అంటే శంభుకు వద ఆశ్చర్యం, పక్షపాతం ఉంది. ఎలాగంటే ఉత్తరాఖండ 61వ సర్గ కనుక గమనిస్తే, ఇక్కడ నా సమస్త రాజ్యము హృదయమందున్న జీవితము సర్వము కూడా ద్విజుల కొరకే నా రాజ్యము, నా మనస్సు నా హృదయం ద్విజుల కొరకే అంటాడు. ద్విజులు అంటే 2 సార్లు పుట్టిన వాళ్ళు, బ్రాహ్మణ క్షత్రియ ఈ వైశ్యులు అనమాట. కాబట్టి ద్విజుల కొరకే అంటాడు, శూద్రుల కొరకే అన్నట్టుగా ఉండదు. తర్వాత ఉత్తరాఖండ 106వ సర్గ కనుక చూస్తే మనకి ఒక ఋషి చెప్తాడు, ఏమంటే ప్రతిజ్ఞ చేస్తే కనుక అది నువ్వు విడిచిపెట్టకూడదు, ప్రతిజ్ఞ చేస్తే విడిచిపెట్టకపోతే నశించిపోతావు అని చెప్తాడు. అంటే ప్రతిజ్ఞ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఈ సందర్భాన్ని బేస్ చేసుకుని ఉత్తరాఖండ 75వ సర్గ కనుక చూస్తే, శూద్రుడి విషయంకి వచ్చేసరికి భద్రమగును గాక అంట, నువ్వు నిజం చెప్పు నీకేం కాదు, భద్రమగును గాక ప్రామిస్ చేస్తాడు. కానీ శూద్రుడు వాదన చెప్తుండగానే నేను శూద్రుడిని అని చెప్పంగానే, నువ్వు శూద్రుడు కదా, నువ్వు తపస్సు చేయకూడదు కదా అని వెంటనే చంపేస్తాడు. అంటే చంపడం, శూద్రుడు తపస్సు చేయకూడదు, చంపేసావు, వెరీ గుడ్, బాగుంది. అక్కడ చాలా మంది మన వాళ్ళు వేరేగా వాదిస్తారు, అది రాంగు. గ్రంథపరంగా వాదిస్తే శూద్రుడు తపస్సు చేయకూడదు, చంపాడు, వెరీ గుడ్. కానీ నువ్వు ప్రామిస్ చేస్తావు, అక్కడ ఆ పాయింట్ ఎవరు లేవనెత్తారు. నువ్వు ప్రామిస్ చేసినప్పుడు రాజుగా నువ్వు ప్రామిస్ చేస్తే తప్పకూడదని మనకి ఋషి చెప్తాడు అంతకుముందు. కాబట్టి నువ్వు ప్రామిస్ చేసి తప్పావు, రాముడు ప్రామిస్ చేసి తప్పాడు, శూద్రుడని చులకన భావంతో అని తీసుకొచ్చా. ఇక్కడ కొంతమంది ఏం చెప్తాడు, భాస్కర్ కిల్ లాంటి వాళ్ళు, ఇతను ఆ దేవలోకాన్ని జయించడానికి వెళ్తున్నాడు. ఆ పదాలు ఎక్కడ ఉండవు, శ్లోకాలు ఎక్కడ ఉండవు. జయించడానికి ఏం కాదు, శూద్రుడికి స్వర్గం లేదండి. శూద్రుడికి హిందూ ధర్మం ప్రకారంగా శూద్రుడికి స్వర్గం లేదు, కానీ స్వర్గం పొందుకోవాలని తపన పడుతున్నాడు అనేది పాయింట్. దేవతలు ఏమంటారంటే అక్కడ ఉత్తరాఖండ 76వ సర్గలో, ఇతను శూద్రుడు స్వర్గం రావటం అనేది తప్పినది అంటారు. అంటే శూద్రుడికి స్వర్గం లేదు, కానీ వీడు శూద్రుడు స్వర్గానికి రావాలని చూస్తున్నాడు, లేకపోతే వీడు అనుకుని జయించాలనుకుంటే స్వర్గం వీడికి అసాధ్యం, కానీ జయించాలంటే స్వర్గాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు అనేది అర్థం తీసుకోవాలి. ఒకవేళ ఉంటే కనుక, నేను చూసిన శ్లోకాల్లో ఎక్కడ కనపడలేదు అది శూద్రుడికి స్వర్గం లేదు, స్వర్గం కోసం తప్పించి తపస్సు చేస్తున్నాడు, వెరీ గుడ్. అయితే
ఇంకా అక్కడ పదం పడుతుంది, నీ సశరీరంగానే స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను అంటారు అని ఉంటుంది. సశరీరంగా వెళ్ళకూడదు కానీ స్వర్గం కంటే చచ్చిపోయి వెళ్ళాలి కదా, ఈ దేహంతో వెళ్ళకూడదు కదా, వేరే దేహంతో వెళ్ళాలి కదా, సశరీరంగా వెళ్ళడం అనేది తపస్సు అనేది అధర్మం కదా అంటారు. అది కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే రామాయణంలోనే మనకు ఉత్తరాఖండ 76వ సర్గలో గనక గమనిస్తే, ఉత్తరాఖండ కాదు, కిష్కిందకాండ 13వ సర్గలో కనుక గమనిస్తే తల్ల కిందులుగా 7 ఋషులు తపస్సు చేస్తారు. ఈ శంభుగుడు ఏదైతే తల కిందుకు తపస్సు చేస్తాడో అలాగే కిష్కిందకాండలో 13వ సర్గలో సప్త జనులు అనే అంటే 7 మునులు తల్ల కిందులు తపస్సు చేస్తారు. తల్ల కిందకి తపస్సు చేసి సశరీరంగా వెళ్తారు. 7 సశరీరంగా వెళ్ళారు రామాయణంలో. అంటే శూద్రుడు సశరీరంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయకూడదు కానీ బ్రాహ్మణులు మాత్రం సశరీరంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అంటే బ్రాహ్మణులకు ఉన్నటువంటి న్యాయం శూద్రులకు లేదు అనేది గమనించారు. రామరాజ్యంలో వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే బాలకాండ 34వ సర్గ 8వ శ్లోకంలో సత్యవతి పతిని అనుసరించి సశరీరముగా వెళ్ళింది అంటాడు. కాబట్టి సత్యవతి కూడా సశరీరంగా వెళ్ళింది. అంటే వీళ్ళు వెళ్తారు, శూద్రులు వెళ్ళకూడదు. అలాగే మనకి ఈ త్రిశంకు స్వర్గం గురించి ఉంది. బాలకాండ 60వ సర్గలో త్రిశంకుడు స్వర్గానికి వెళ్ళాడు సశరీరంగా అంటారు. ఆ త్రిశంకుడు సశరీరంగా ఒప్పుకోలేదు కదా, త్రిశంకుడు తోసేశారు కదా దేవతలు అంటారు. వెరీ గుడ్, తోసేశారు. కానీ త్రిశంకుడు భూమి మీద పడ్డా, త్రిశంకుడు విశ్వామిత్ర సపరేట్ స్వర్గం తయారు చేసి ఇచ్చాడు. అంటే క్షత్రియుడు అని చెప్పి త్రిశంకుడికి స్వర్గం ఇచ్చేస్తారు, మునులకి ఇచ్చేస్తారు, సత్యవతికి ఇచ్చేస్తారు సశరీరంగా స్వర్గాలు. కానీ శంభుకుడికి మాత్రం ఎవరు సశరీరంగా స్వర్గం? అసలు దేవతలు చెప్తారు శూద్రుడు అనేవాడికి స్వర్గమే లేదు. కాబట్టి నువ్వు నీ ద్వారా చనిపోవడం ద్వారా ఇతను స్వర్గం రావడం అనేది తప్పింది అని చెప్పి మాట్లాడతారండి. ఇది కాన్సెప్ట్ శంభుక సబ్జెక్టు. తర్వాత సుగ్రీవుడు గుర్తుపట్టపోవడం చెప్పాను కదా. కిష్కిందకాండ 24వ సర్గలో, కిష్కింద 22వ సర్గ, కిష్కింద కాండ 14, కిష్కిందకాండ 16, కిష్కిందకాండ 24 ఈ సర్గల్లో కనుక గమనిస్తే బంగారు మాల ఉంటది వాళ్ళకి, ఇంద్రుడు ఇచ్చాడు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే నిన్న కరుణాకరోళ్ళు ఆ బంగారు మాల ఉన్న విషయం రాముడికి తెలియదు అన్నారు. చూడండి, కిష్కిందకాండ 12వ సర్గలో నేను గుర్తుపట్టలేక నేను ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యి బాణం వేయలేదు అంటాడు 12వ సర్గలో. 14వ సర్గలో అదే రావణుడు అంటాడు బంగారు మాల ధరించినటువంటి వాలిని ఈసారి యుద్ధానికి పిలువు, నేను చంపుతాను. అంటే ఏంటి? ఇక్కడ సుగ్రీవుడు రాముడికి చెప్పినట్టుగా అసలు ఎక్కడ ఉండదు. బంగారపు మాల మా అన్నకు ఉంది గుర్తుపట్టలేవు అని కూడా చెప్పలేదు. కానీ రాముడికి తెలుస్తుంది బంగారపు మాల ఉన్న మీ అన్నను పిలువు అంటాడు. అంటే ఏంటి? తెలుసు. అయినా సరే ఎందుకని మంచిది, ఒకవేళ చిన్న డౌట్ కొట్టకుండా మంచిదని అని డౌట్ పడతాడు. అంటే ఏంటి? ఆ రకంగా ఆయన అజ్ఞానం వల్ల అక్కడ దెబ్బలు తిన్నాడు సుగ్రీవుడు అనేది అక్కడ ప్రశ్న నేను అక్కడ వేస్తాను అనమాట. అలాగే సుగ్రీవుడు చాలా మంచోడు చాలా మంది పొగుడుతూ ఉంటారు. సుగ్రీవుడు నెగిటివ్ యాంగిల్ ఏంటంటే సుగ్రీవుడే చెప్తాడు నేను పాపిని అని, నేను చెడ్డవాడిని మంచివాడిని కాదని సుగ్రీవుడే కిష్కిందకాండ 24 చెప్తాడు. ఎందుకంటే మా అన్న ఎప్పుడు కూడా నన్ను చంపాలని చూడాల, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను చంపాలని చూడాల. ఎప్పుడైనా నేను యుద్ధానికి వెళ్ళినా నన్ను కొట్టి బుద్ధి తెచ్చుకోరా బాబు, పోరా బతుకు పోరా అని చెప్పి తరుగుతాడు తప్ప చంపడు. వాలి దాని భార్య తారతో కూడా అంటాడు, తార చెప్తే ఎందుకండి వాడిని క్షమించేయండి వదిలేయండి అంటే, వాడిని చంపలేవే, వాడిని ఈసారి బెదిరించి పంపించేస్తా. వాలి ఎప్పుడు కూడా చంపాలని చూడడు సుగ్రీవుడిని, కానీ సుగ్రీవుడు మాత్రం వాలిని చంపాలని చూస్తాడు. అది కూడా ఎందుకంటే రాముడు ఉన్న ధైర్యం బట్టి, రాముడు ఉన్నాడు అని చెప్పి ఇంక గెలిచేస్తాను చంపేసి రాజ్యం సంపాదించుకోవాలని సుగ్రీవుడు రాముడు దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని చంపాలని ప్రయత్నం చేస్తాడు. కానీ సుగ్రీవుడు ఎందుకు ఇలా చేశానని రియలైజ్ అవుతాడు, నేనే పాపిని, నేను చెడ్డోని మంచోడు కదా, మా అన్నే మంచోడు నాకన్నా అని సుగ్రీవుడే ఒప్పుకుంటాడు. చనిపోయాడని కాదు కానీ మా అన్న ఎప్పుడు నన్ను చంపాలని చూడాలి, నేనే చంపాల్సిన దుర్మార్గుడు అని సుగ్రీవుడు ఒప్పుకుంటాడు. కానీ సుగ్రీవుడు మంచోడు అనుకునే వాళ్ళు ఆ యాంగిల్ కూడా ఆలోచన చేయాలి. ఇక రావణాసుడికి ఇచ్చిన వరం వచ్చేసరికి మనకి బాలకాండ 15వ సర్గలో, బాలకాండ 16వ సర్గలో, యుద్ధకాండ 60వ సర్గలో రావణాసుడికి ఇచ్చిన వరం ఏంటంటే మనుషుల చేతులు చచ్చిపోవడం. కానీ రాముడు విష్ణువు యొక్క అంశ, దాని గురించి చాలా ఆధారాలు చూపిస్తాను. విష్ణువు ధనస్సు ఏదైతే ఉందో, ఇప్పుడు సీతని పెళ్లి చేసుకోవటానికి ఒక ధనస్సు ఎత్తాడు కదా, ఆ ధనస్సుని మనుషులు ఎవరు ఎత్తలేరు అని మనకి ఎక్కడ ఉంటది అంటే బాలకాండ 75వ సర్గలో ఉంటది. ఏం చెప్తాడు? విశ్వామిత్ర మహర్షి చెప్తాడు ఆ ధనస్సుని మనుషులు ఎవరు ఎత్తలేరు అన్నాడు. అంటే ఇతను మనిషా కాదా మీరు చెప్పాలి. ఇతను మనిషి కాదు, ధనస్సు ఎత్తాడంటే మనిషి కాదు. విశ్వామిత్ర మనుషులు ఎవరు ఎత్తలేరు అన్నాడు. ఇతను మనిషి కాదు, విష్ణువు, వచ్చిన వాడు విష్ణువు కాబట్టి ఎత్తేస్తాడు. ఆ ధనస్సు ఎవరిదో కాదు, మళ్ళీ విష్ణువుదే. ఎందుకంటే విష్ణువు శివుడు తన్నుకుంటారు. సబ్జెక్ట్ అదే వచ్చింది. శైవులకి గొడవ, విష్ణువుకి ఎందుకు గొడవలు అంటే అది వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ మూఢనమ్మకం అన్నాడు. కాదు, విష్ణువుకి శివుడికే పడదు, వాళ్ళిద్దరు యుద్ధం చేసుకున్నట్టుగా రామాయణంలోనే ఉంది మనకి. అది ధనస్సు సబ్జెక్ట్ లో. కాబట్టి విష్ణువు ఎత్తగలదు తప్ప మనుషులు ఎవరు ఎత్తలేరని విశ్వామిత్ర చెప్పాడు. వచ్చినవాడు సాధారణ మనిషి కాదు, విష్ణువే. విష్ణువు రాకూడదు, విష్ణువు చంపకూడదు రావణాసుని, అది గుర్తుపెట్టుకోవాలి. కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే బాలకాండ 67వ సర్గలో కూడా
చూస్తాం. ఏమనంటే సీత చెప్పుద్ది, మనుషులు ఎవరు ఎత్తలేనటువంటిది రాముడు ఎత్తాడు అని చెప్పి. అలాగే సీత కూడా దేవకన్య. అక్కడ సీత కూడా మనకి రామాయణం చదివితే కనుక సీత కూడా దేవకన్య అని చెప్పి మనకి ఆ బాలకాండ 60 సర్గలో ఉంటది అనమాట. అయోనిజ అని. అయోధ్యకాండ 118 సర్గలో చెప్తుంది. సీత ఒక ఆమెతో చెప్పుద్ది, నేను దేవకన్యని, నాకు ఆకాశంలో స్వరం వచ్చింది, మా 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 నాన్నకి నేను దేవకన్య అని చెప్పారని చెప్పి. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటే ఏమని మనుషులకి ఎవరికి ఇవ్వకూడదు అని ఆయన అప్పుడు నుండి ఎంగేజ్మెంట్ అది ఈ స్వయంవరం అనేది పెడుతుంటాడు అనమాట. అంటే సీతని చేసుకుంది సాధారణ మనిషి కాదు, సీత కూడా సాధారణ మనిషి కాదు. అంటే దీన్ని బట్టి మోసం చేశారు రావణాసుని. నేను చెప్పి ప్లానింగ్ అంతా మోసం అనేది మనకు బయటపడుతుంది అనమాట. ఇంకోటి అయోధ్యకాండ 118 సర్గలు కనుక చూస్తే ఎత్తుతాడు, ధనస్సు ఎత్తాడు. అలాగే బాలకాండ ఇక్కడ స్పష్టంగా చూడండి, మళ్ళీ రాముడే విష్ణు అంటానికి స్పష్టంగా పరశురాముడు చెప్తాడు. బాలకాండ 76 సర్గలో రామ నువ్వు విష్ణువే అని గ్రహించాను అంటాడు పరశురాముడు. అంటే ఏంటి? విష్ణువు వచ్చింది, మనిషి కాదు, చంపడు మనిషి కాదు, ఇతను విష్ణువు అని చెప్పి పరశురాముడు సర్టిఫై చేస్తాడు బాలకాండ 76 సర్గలో. అలాగే మనకి ఈ యుద్ధకాండ 59 సర్గలో లక్ష్మణుడు ఒక సందర్భంలో పడిపోయి తనకు స్పృహ తెచ్చుకొని లక్ష్మణుడు తను విష్ణువి అంశే అని తన సహజ స్వరూపమును గుర్తు చేసుకుంటాడు. అంటే మేము సాధారణ మనుషులం కాదు, మేము విష్ణు స్వరూపం, విష్ణు అంశలం. అంటే వీళ్ళు మనుషులుగా నటిస్తున్నారే కానీ వీళ్ళకి తెలుసు సొంతగా మేము విష్ణువు అని చెప్పి. అందుకే లక్ష్మణుడు స్పష్టంగా బయటపడిపోతాడు అక్కడ. లక్ష్మణుడు తాను విష్ణువు అంశే అని తన సహజ స్వరూపమును గుర్తు చేసుకొని లెగుస్తాడు అంటే వీళ్ళకి తెలుసు వీళ్ళకి విష్ణువులు అని చెప్పి. అలాగే పరశురాముడు కూడా చెప్పాడు నువ్వు విష్ణువే అని చెప్పి. అలాగే బాలకాండ 27వ సర్గలో కనుక చూస్తే దేవతలకు కూడా దుర్లభమైనటువంటి బాణాలు విశ్వామిత్రుడు ఇస్తాడు. బాలకాండ 27 సర్గలో 20 సర్గలో అలాగే చూస్తాడు. అయితే బాణాలు అంటే ఏదో ఆయుధాలు కాదు, కానీ బాణాలు అంటే దేవతలు. ఆ దేవతలే వెళ్ళి చంపుతున్నాయి. అంటే దేవతల చేత చంపబడకూడదు రావణాసుడు, దేవతల చేత చంపబడుతున్నాడు. అంటే వరముని ఫెయిల్ చేసినట్టుగా, వరాన్ని మోసం చేసి చంపుతున్నట్టే, వరం ఇచ్చి మోసం చేసి చంపుతున్నట్టే. యుద్ధకాండ 45 సర్గ 16 నుండి 16 చూస్తే కనుక అంగుళం కూడా గ్యాప్ లేకుండా ఇంద్రజిత్తుడు బాణం వేస్తాడు. అంటే ఒక మనిషి, సాధారణ మనిషి అయితే ఒక బాణంగా చచ్చిపోతాడు అని చెప్పడానికి ఉదాహరణగా కృష్ణుడు ఒక బాణంగా చచ్చిపోయాడు. కృష్ణుడు కూడా మానవ జన్మ ఎత్తాడు అని మనకి ఉత్తరాఖండ 53 సర్గలో కృష్ణుడు మానవ జన్మ ఎత్తాడు అని చెప్పాడు. అంటే మానవ జన్మ ఎత్తితే కనుక మానవుడు అనే కూడా ఒక బాణంగా చచ్చిపోతాడు. కానీ ఇక్కడ వచ్చింది మానవుడు కాదు, విష్ణువు వచ్చాడు కాబట్టి ఎన్ని బాణాలు తగిలినా సరే చచ్చిపోడు ఇంద్రజిత్తు చేతిలో. యుద్ధకాండ 40 సర్గ. అలాగే మనిషి యుద్ధం చేసి గెలవాలి కానీ దేవతలు సహాయం చేయకూడదు. ఒక పక్క బాణాలు దేవతలే. అలాగే గరుత్మంతుడు వచ్చి సహాయం చేస్తాడు రాముడు చచ్చిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు. అంటే మరి వాళ్ళు వచ్చి సహాయం చేయడం ఏంటి? అలాగే మనకి దేవేంద్రుడు యుద్ధకాండ 107 సర్గ వస్తే దేవేంద్రుడు వచ్చి సహాయం చేస్తాడు. యుద్ధకాండ 102 సర్గ చూస్తే దేవేంద్రుడు వచ్చి సహాయం చేస్తాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ అంత దేవతలు కుట్ర చేసి యుద్ధం చేస్తుంటారు అన్నమాట రావణాసుని జయించడం కోసం. అలా యుద్ధకాండ 108 సర్గ చూస్తే ఇక్కడ రాముడు మర్చిపోతాడు, రావణాసుడు ఎంత చచ్చిపోతాడు. రాముడికి ఏ బాణం వేయాలో కూడా రాముడు గుర్తుండదు. బ్రహ్మాస్త్ర బాణం అనేది ఏ సినిమాలో చూసి కాదండి, బ్రహ్మాస్త్ర బాణం వేయాలనే విషయం రావణుడు మర్చిపోతాడు. అప్పుడు ఒక ఋషి వచ్చి గుర్తు చేస్తాడు, ఎందుకు ఇట్లా లేట్ చేసిన బ్రహ్మాస్త్రం బాణం అంటే బ్రహ్మాస్త్రం ఉందా అని అప్పుడు తీసేస్తాడు. అది యుద్ధకాండ 108 సర్గలో. కాబట్టి మర్చిపోయాడు. అలాగే సంజీవ మొక్కలు ఇవన్నీ కూడా ఏంటంటే సాధారణ మనిషిగా అయితే చంపలేరండి. ఆయన దేవుడుగానే వంశీగానే ఉన్నాడు, కానీ దేవుడి లక్షణాలు లేవు. మనం చెప్పినట్టుగా దేవుడి లక్షణాలు లేవు, కానీ ఆయన విష్ణువే. అది తర్వాత రాముడు రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటది, చాలా గొప్పగా ఉంటది అని చెప్పి చాలా గొప్పగా చెప్తారు వీళ్ళు. కానీ నిజానికి మనకి రామరాజ్యంలో ఉత్తరాఖండ ఏది యుద్ధం వచ్చేసిన తర్వాత ఈ 10,000 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత యుద్ధకాండ 12వ సర్గలో కనుక చూస్తే ఆకలితో ఒక బ్రాహ్మణుడు తిరుగుతూ ఉంటాడు. అతనికి ఒక కుక్క ఎదురొస్తుంది. కుక్క ఎదురొచ్చి తరిగినా కూడా వెళ్ళదు. అప్పుడు కొడతాడు. ఆ కుక్కకి బాధ కలిగి రామరాజ్యంకి వెళ్ళి రాముడు తీర్పు అడుగుద్ది. ఇది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ బట్టి మీకు ఏమర్థమైందంటే, అంటే ఆకలితో ఉన్న బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులే ఆకలితో ఉన్నారంటే రామరాజ్యంలో కరువు ఉంది అనేది మనం గుర్తుపట్టాలి. రామరాజ్యంలో మంచి పరిపాలన జరిగిందంటకి మనకి వీలు లేదు, ఆ రకమైన అనుమానం అనేది వస్తుంది. కరువుతో బ్రాహ్మణుడు ఉన్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా తీసుకోవచ్చు. రాముడు వాళ్ళని చంపేటప్పుడు మాకు ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, జంతువుని ఎలాగైనా చంపేయచ్చు అంటాడు రాముడు. కానీ ఇది బ్రాహ్మణుడు మాత్రం కుక్కను తరుగుతాడు, వెళ్ళదు, అడ్డంగా నుంచి ఉంటుంది. అప్పుడు కోపం వచ్చి కొడతాడు ఆకలి బాధతో. అక్కడ అంటే ఏంటి, బ్రాహ్మణుడు తప్పేం చేయాలి, బ్రాహ్మణుని కుక్కను ఎలాగైనా కొట్టచ్చు కదా, అడ్డుకో ఉంది కదా. మరి రాముడికి ఒక నియమము, బ్రాహ్మణుడికి ఒక నియమం. ఇక్కడ రాముడేమో వాళ్ళని ఎలబడతలు చంపేయచ్చు జంతువు అని, ఇక్కడ బ్రాహ్మణుడు మాత్రం జంతువుని ఎలబడతలు కొట్టడానికి వీల్లేదు. ఇది ఒక పక్షపాత నియమంగా కనపడింది. అలాగే ఆ రాజ్యంలో బ్రాహ్మణుడు ఆకలితో ఉన్నాడు అంటే రామరాజ్యం ఎంత గొప్పగా ఉందో మనం ఊహించవచ్చు. అలాగే ఉత్తరాఖండ 105వ సర్గ దుర్వాసుడు అనే ఉన్నాడు. దుర్వాసుడు ఏం చేస్తాడంటే
ఆ కథ చదువుతున్న చాలా కామెడీగా ఉంటుంది. అప్పుడు కరెక్ట్గా రాముడికి కాలపురుషుడు అంటే మరణం, నువ్వు నీ జన్మ అయిపోయింది, నీ అవతారం అయిపోయింది, వచ్చే నువ్వు విష్ణువి మా లోకంకి వచ్చే అంటే వచ్చేస్తావా అంటే వచ్చేస్తాలే నువ్వు వెళ్ళిపో అంటాడు. ఒక మంచి మీటింగ్ జరుగుతుంటుంది లోపల. అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, లక్ష్మణ్ నువ్వు బయట ఉండు, ఎవరు రాని బాగా అని చెప్తాడు రాముడు. కరెక్ట్గా ఆ టయానికి లోపల మీటింగ్ జరుగుతుంటది, నువ్వు విష్ణువు వచ్చే బాబు ఇలాగ అని మాడుకుంటారు లోపల. ఆ టైంకి లక్ష్మణుడు గేట్ దగ్గర ఉంటాడు. ఆ దుర్వాసుడు వస్తాడు, వచ్చేసి నువ్వు అర్జెంట్ నీ రాముడు చూడాలి దోర్ది అంటాడు. ఆ తీయటం కుదరదు, మన తీద్దాను అంటే నువ్వు తీస్తావు లేదా, నువ్వు నీ రాజ్యం మీ అన్నని మీ ప్రజల్ని సీత అందరిని నాశనం చేసేస్తాను ఇమీడియట్ గా కానీ కమండలం పట్టుకుంటాడు. ఓరు బాబు అందరు చంపవరా, నేను లోపలికి వెళ్తే మా అన్నని చంపేస్తాడు, బయట నువ్వు చంపేస్తావు, అందరిని చంపేస్తాను, అందరూ వద్దు నన్ను ఒక్కడిని చంపేయాలని లక్ష్మణుడు అంటాడు. అలాంటి వ్యక్తి అయితే అది గొడవ జరుగుతుంటే వెంటనే రాముడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఏంటి నీ బాధ ఏంటరా బాబు, నీ గోల ఏంటరా నాయన బయట చేరంటే అట్లా అండగానే చెప్తున్నాను, సీన్ ప్లే చేస్తున్నాను. అప్పుడు ఏంట్రా బాబు నీ గోల ఏంట్రా నాయన అంటే, నేను 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాను, చాలా ఆకలితో ఉన్నాను, 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఆకలితో నాకు ఆకలిస్తుంది, నాకు ఇప్పుడు భోజనం అంటే నువ్వు ఏదో వండి మళ్ళీ నన్ను రెడీ చేయకు, ఇమీడియట్ గా నీకు సద్దన్నం కూడా ఏదో ఉంటే అది బల మీద పెట్టి నా ట్రాన్స్లేషన్ చెప్తాను, ఏదో వండి తేపాక ఇమీడియట్ గా ఏదో తీసురా అంటాడు. అంటే అంత ఆకలితో ఉంటాడు అనమాట. రాముడు వెంటనే తెచ్చిస్తే భోజనం చేస్తాడు, సంతోషించాను అని వెళ్ళిపోతాడు. అంటే నువ్వు ఆకలి కోసము లక్ష్మణుడిని శపించడానికి, రాజ్యాన్ని శపించడానికి అంత ఆకలి అనమాట. వీళ్ళు ఏమన్నారంటే దానికి ఆ లక్ష్మణుడు ఆజ్ఞ పాటిస్తాడో లేదో అని అలాగ అన్నాడండి అన్నారు వీళ్ళు. అది ఎక్కడ రాస్తుంది అక్కడ? సరే మీరు అన్నట్టుగా ఆ పరీక్షించడం కోసమే అలా అన్నాడు అనుకుంటే, భోజనం చేసిన తర్వాత లక్ష్మణ నువ్వు ఎంత గొప్పడురా బాబు, నువ్వు లోపల పంపించలేదు, నువ్వు నిలబడ్డావురా బాబు అని ఒక దీవెనిచ్చి వెళ్ళేవాడు కదా. ఏమేమిలా అక్కడ ఏముంటుంది సిచ్యువేషను, నేను 1000 సంవత్సరాలు ఆకలితో ఉన్నాను, నాకు ఇమీడియట్ గా పెట్టు, ఏది ఉంటుంది పెట్టి అన్నాడు, తిన్నాడు, రామా సంతోషించాను వెళ్ళిపోతాడు. అంటే నీ ఆకలి కోసం అందరు శపించడానికి సిద్ధపడ్డావు. అంటే రామరాజ్యంలో పాపం ఋషికి రాజ్యంలో ఎక్కడ భోజనం దొరకలేదు ఏంటి, రాముడి దగ్గరే భోజనం ఉన్నట్టుంది అనేది నాకు డౌట్ వచ్చిందండి. కాబట్టి అన్నమో రామచంద్ర అనే సామెత ఎందుకే పుట్టుంటది అనేది నా యొక్క వాదన. తర్వాత రాముడు రావణాసుడి దగ్గర ఉన్నప్పుడు ఒక బాణం ప్రయోగించడం, ఆ విషయం చెప్తారు. ఉత్తరాఖండ 63 సర్గలో శత్రుఘ్నుడికి ఒక సీన్ ఇస్తారు. శత్రుఘ్నుడు నువ్వు వెళ్ళి ఒక లంకాసుడు అనే ఒక రాక్షసుని చంపాలి, అప్పుడు లంకాసుని చంపాలంటే నువ్వు ఈ బాణం తీసుకెళ్ళు, ఈ బాణం నేను ప్రయోగించాలి, ఎందుకంటే అది ప్రయోగిస్తే చాలా మంది ప్రాణాలు పోతాయి, లోకం చాలా వినాశనం వద్దని ఆ బాణం ప్రయోగించలేదని చెప్తాడు. మరి లోక వినాశనం జరుగుద్దని ఆ బాణం ప్రయోగించినప్పుడు శత్రుఘ్నుడికి ఇచ్చి ఆ బాణం ప్రయోగిస్తే అప్పుడు రావణాసుడు రాజ్యంలో ప్రయోగించినా రావణాసుడు రాజ్యం నశించిపోద్ది, శత్రురాజ్యం పోద్ది, అది కొంతవరకు ఉపయోగమే. ఇప్పుడు రామరాజ్యంలో ఉన్నారు వీళ్ళు, రామరాజ్యంలో ఉండి ఒక రాక్షసుడి దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు ఈ బాణం ఇస్తాడు శత్రుఘ్నుడు. ఉత్తరాఖండ 69 సర్గలో ఆ బాణం ప్రయోగిస్తాడు. అదే విష్ణువు కూడా ఆ బాణం గతంలో ప్రయోగించి చాలా లోక వినాశనం చేశాడంటారు విష్ణువు కూడా. అంటే ఆ బాణము వల్ల అనేక వినాశనం జరిగింది. రాముడు మాత్రము ఆ బాణం ప్రయోగించలేదు, శత్రుఘ్నుడితో ప్రయోగించాడు. మరి ఇక్కడ లోక వినాశనం జరగలేదా? అంటే ఒకప్పుడు పనికిరాని బాణం ఇప్పుడు ప్రయోగించాడంటే అంటే నువ్వు రాజు అయిన తర్వాత అహంకారం వచ్చిందా, రాజు అయిన తర్వాత అంటే సరైన ఆలోచన చేయలేకపోతున్నావా అనేది నాకు అక్కడ వచ్చినటువంటి డౌట్. అలాగే రామరాజ్యంలో బాల్య వివాహాలు తప్పు కాదు, ఎందుకంటే రామరాజ్యంలో రాముడే బాల్య వివాహం చేసుకున్నాడు కాబట్టి. అరణ్యకాండ 46 సర్గ కనుక చూస్తే మనకి క్యాల్కులేషన్ చేస్తే సీతని రాముడు 6 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు రాముడు ఏజ్ 13 ఏళ్ళు. ఓకే, అది క్యాల్కులేషన్స్ ఉన్నాయండి. అది ఎలాగంటే అరణ్యకాండ 46 సర్గ 3 నుండి 5 శ్లోకాలు, సుందరకాండ 33 సర్గ 17-18 శ్లోకాలు. ఈ శ్లోకాల ఆధారంగా సీతని 6 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడని, రాముడికి అప్పుడు 13 ఏళ్ళని మనకి స్పష్టంగా క్లియర్గా అర్థమైపోతుంది, ఎటువంటి డౌట్ లేకుండా. బాల్య వివాహాలు కూడా రామరాజ్యంలో ఉంటాయి. అలాగే రామరాజ్యంలో నాస్తికులు చోట్లేదు. ఇప్పుడు కొంతమంది అంబేద్కరిస్టులు కూడా రాముడు భక్తులుగా ఉన్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు అంబేద్కర్ నన్ను పాటించాలి, లేకపోతే రాముడు నన్ను పాటించాలి, ఎవరో ఒకరిని పాటించాలి, ఎవరో ఒకరిని వదిలేయాలి. ఎందుకంటే రామభక్తులు నాస్తికులతో స్నేహం చేయకూడదు, నాస్తికులు ఫాలోవర్తో ఫ్రెండ్షిప్ చేయకూడదు, రాముడికి నాస్తికులు అంటే పడదు. కాబట్టి మీరు అంబేద్కరిస్టులుగా ఎట్టి పరిస్థితుల్లో రామభక్తులు ఉండకూడదని నా వాదన. ఎందుకంటే నాస్తికులకు చోట్లేదు. బాలకాండ 6వ సర్గలో నాస్తికుల గురించి రాయబడి ఉంటుంది. అయోధ్యకాండ 67 సర్గలో రాసి ఉంటుంది నాస్తికుల గురించి. అయోధ్యకాండ 100వ సర్గలో మనకు నాస్తికత్వం గురించి రాయబడి ఉంటుంది. క్లియర్ గా నాస్తికత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు రామరాజ్యం. కాబట్టి మీరు నాస్తికులు కూడా మహమతమే, ఆ చారువాకులు ఇది కూడా హిందుత్వంలో భాగమే అని కలుపుకుని పులిహార కబుర్లు చెప్పకూడదు. అది అలాగే లిపి గురించి మన అనిల్ గారి దాని ప్రకారం రామాయణం బాలకాండ 1వ సర్గలో వాల్మీకి రాశాడని ఉంటుంది, రచించాడని ఉంటుంది. అలాగే బాలకాండ 2వ సర్గలో కనుక చూస్తే
పఠించారు అని ఉంటుంది. పఠించాలి, నారదుడు చెప్తాడు ఇది పఠించాలి, ఇది పఠించాలి, మీ పాపాలు పోతాయి, అది ఇది పోతాయి అని చెప్తారు. అంటే చదవటం రాయటం రెండు ఉన్నాయి. ఏ లిపిలో రాశారు అనేది మనకు స్పష్టత వీళ్ళు ఇవ్వాలని అడిగాము, కానీ జవాబు చెప్పలేదు. తర్వాత మనకి అన్యాయంగా యుద్ధాలు ఉంటాయండి. మనకి యుద్ధాల గురించి అడుగుతారు కదా, మరి యెహోవా యుద్ధం గురించి అడిగితే అడుగుదామని పరశురాముడి గురించి ఉంటుంది దీంట్లో. బాలకాండ సర్గ 75 సర్గలో పరశురాముడు పుట్టిన పిల్లల్ని పుట్టినట్టుగా చంపాను అంటాడు, ఒప్పుకుంటాడు పరశురాముడు. మనకి బైబుల్లో పిల్లలు చంపారు అన్నప్పుడు ఈ క్వశ్చన్ చేయాలన్నమాట. పరశురాముడు పుట్టిన పిల్లల్ని పుట్టినట్టుగా చంపారని. దేవి భాగవతం క్లియర్గా ఉంటుంది, గర్భస్థ శిశువుని చంపారని చెప్పి. కాబట్టి ఇలా పరశురాముడు చేసినటువంటి యుద్ధాలు మనకు కనపడతాయి. అలాగే పెండంతో ఉన్నటువంటి కడుపులోకి వెళ్ళి పెండాన్ని కూడా చంపేస్తాడు ఇంద్రుడు చాలా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మరి దొంగతనం కూడా లేకలేనా అనేది మనం కొన్ని విషయాలు బట్టి ప్రస్తావించవచ్చు. ఇంద్రుడు యజ్ఞం చేసేటువంటి ఆ యజ్ఞ పశువుని ఎత్తుకుపోతుంటే దానికోసం ఈ సగరపుత్రులు ఎంతమంది సగరపులు ఎంతో మంది భస్మం అయిపోతారు. చేసిన అన్యాయమేమో ఇంద్రుడు, కానీ భస్మం అయిపోయింది వేరే వాళ్ళు అనమాట. ఇట్లాంటి విషయాలు ఉన్నాయి. తర్వాత లాస్ట్కి వచ్చేసాము ఒకసారి. మనకి వేశ్యలు, రామరాజ్యంలో వేశ్యత్వం లేకపోతే ఈ వ్యభిచారం లీగలు ఎలా అంటే బాలకాండ 10వ సర్గలో కనుక గమనిస్తే ఈ వేశ్యలను పంపించే మనకి ఈ ఋత్విక్కుడు ఎవరైతే ఉన్నాడో ఋష్యశృంఖుడిని తీసుకొస్తారు. అలాగే మనకు బాలకాండ 45 సర్గ కనుక చూస్తే ఇక్కడ కూడా క్షీరసాగరం మొదలైన కాన్సెప్ట్ లో వేశ్యలు వస్తారు, ఈ అప్సరస్లు వస్తారు. ఎంతమంది అంటే వీళ్ళు 35 కోట్ల మంది వస్తారండి. 16 కోట్లు అప్సరస్సులు. మేనక ఎంతమంది 21,000 అప్సరలు భరద్వాజ నుంచి తీసుకొస్తాడు. వీళ్ళంతా అప్సరస్సులు అంటే వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోరు, వీళ్ళు దేవతలకి సేవ చేస్తారు, అంటే వ్యభిచారంగా జరుగుతుంటది అనమాట. ఇంకా రామరాజ్యంలో కూడా అయోధ్యకాండ 3 సర్గలోను, అయోధ్యకాండ 37 సర్గ, అయోధ్యకాండ 97 సర్గ, ఈ సర్గలన్నింటిలో కూడా మనకి వేషత్వం కనపడుతుంది. రమ్మవరసులు కూడా వేషత్వంగానే ఉంటారు, మేనక కూడా వేషత్వమే. ఒక సందర్భంలో రమ్మని శపించేస్తాడు. ఈ ఇంద్రుడును ఈ మన్మధుడు కలిసి పంపిస్తారు విశ్వామిత్ర దగ్గరికి పంపిస్తే నువ్వు గ్రహించి నువ్వు ఇన్ని సంవత్సరాల పాటు రాయి అయిపోతావు అంటారు. అంటే ఇంద్రుడను మన్మధుడు పరిగెట్టిపోతారు. అది కనపడుతుంది. అంటే వేశ్యత్వం క్లియర్ కనపడుతుంది అండి మనకి రామాయణంలో. వేశ్యులు ఉంటారు, వేశ్యులు ఉన్నారని రామాయణంలో క్లియర్ రాస్తారు. అంటే వ్యభిచారం కాన్సెప్ట్ రామాయణంలో సమర్థనీయమే. అలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత మద్యం గురించి రాముడు కూడా మద్యం తాగాడు. మనకి బాలకాండ రాముడు మద్యం తాగడం కాన్సెప్ట్ చూస్తే ఉత్తరాఖండలో ఉంటుంది. అది ఉత్తరాఖండ మద్యం కాన్సెప్ట్ చూస్తే ఇక చూడండి, ఉత్తరాఖండ 42వ సర్గ 18 నుండి 23 శ్లోకాలు కనుక చూస్తే మైరేకమైన మద్యం. దీని గురించి వీళ్ళు ఏం చెప్తారంటే అది తేనె జ్యూసు అయ్యని చెప్తారు. అక్కడ ఖచ్చితంగా స్త్రీలు, రాముడి దగ్గర ఉన్న స్త్రీలు వశులైపోయారంటారు. వశులైపోయారంటే అర్థం ఏంటంటే ఒకదానికి మత్తుకు బానిసారని. అదే గీతా ప్లస్ తెలుగు తీసుకొచ్చారు కదా, గీతా ప్లస్ ఇంగ్లీష్ లో కనుక చూస్తే 994 పేజీలో ఇంటాక్సికేట్ డ్రింక్ అని ఉంటుంది. ఇంటాక్సికేట్ డ్రింక్ అంటే మత్తునిచ్చే ద్రాక్షారసం. అది రాముడు తాగుతూ ఉంటాడు, సీత తాగిస్తుంటాడు. అలాగా అనుదినం వాళ్ళు అలా కొన్ని సంవత్సరాల పాటు అలా ఎంజాయ్ చేశారు అనేది అక్కడ ఉంటది అనమాట. అంటే రాముడు మద్యం తీసుకుంటాడు. అలాగే మనకు మద్యం కామన్ గా రామాయణంలో ఉంటది. ఈ ఒక్క సందర్భంలో కాదు, బాలకాండ 40 సర్గలు కనుక చూస్తే వారుని అనే దేవత వస్తుంది. వారుని అనేది మద్యం సంబంధించింది అనేది అనిల్ గారు చాలా పెద్ద వివరణ ఇచ్చాడు. మనం కూడా వీడియోలు చేసిన గతంలో లింక్ పెడతారు, చూద్దాం. బాలకాండ చర్చికి వస్తే నిరూపిస్తాం. అలాగే బాలకాండ 53 సర్గ కనుక చూస్తే ఇక్కడ కూడా సైనికులకి మద్యం ఇస్తాడు భరద్వాజుడు. అలాగే మనకి అయోధ్యకాండ 52వ సర్గ 55 సర్గ కనుక చూస్తే ఇక్కడ సీత కళ్ళుని ఇస్తా అంటది. కళ్ళుని గంగాదేవికి సమర్పిస్తారు రిటర్న్ వచ్చినప్పుడు అంటది. అలాగే సురాని కూడా యమునా తీరంకి వచ్చినప్పుడు సురాని మీకు ఇన్ని కొండలు సురాని ఇస్తానని మనకి చెప్తుంది స్పష్టంగా సీతాదేవి. మాంసారం కూడా సమర్పిస్తా అంటది గంగాదేవికి. ఇక్కడ ఇది కాబట్టి మద్యం కాన్సెప్ట్ రామాయణంలో లీగలే. రాముడు తాగుతాడు, అలా ప్రజలు కూడా తాగుతారు. అవసరమైతే దేవతలకు కూడా ఇస్తామని ప్రామిస్ కూడా చేస్తారు. ఎప్పుడు తాగేదే కదా, అందరూ తాగినోళ్ళు, ఎక్కడున్న తాగినోళ్ళు సురం తాగేవాళ్ళు సురులు, అందుకే సురులను పడతారని కూడా రాయి కూడా ఉంది. ఇంకా అన్యాయ శాపాలకు వచ్చేసరికి పార్వతీదేవి శివుడు సంభోగం చేసుకుంటుంటే వచ్చి వీళ్ళు ఆపటం ద్వారా అక్కడ వాళ్ళని ఒక్కలే కాదు, వాళ్ళ పిల్లలు పుట్టకుండా మీ గర్భాలు మూసిపోయి పడతాయని పార్వతి చెప్పిస్తుంది. అన్యాయ శాపాలు అంటే బైబుల్లో అన్యాయ శాపాల నుంచి మాట్లాడితే ఇవి తీద్దామని నేను రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. అలాగే బాలకాండ 40 సర్గలు కనుక చూస్తే ఈ క్షీరసాగర మతంలో వాళ్ళని వాడుకుంటారు, కానీ వాళ్ళని చంపేస్తారు. దైతుల్ని చంపేస్తారు. దైతుల్ని దాన్ని బట్టే దితి
అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఏంటంటే అవసరానికి వాడుకుంటారు కానీ వాళ్ళని చంపేస్తారు. అసలు క్షీరసాగర మదనం దగ్గర నుండి వీళ్ళకి దేవతలకి ఈ రాక్షసులు ఇలా ఈ దైత్యులకు అసురులు, సంబంధించిన యుద్ధం అనేది అసురులు ఈ సురులు అసలు అసురులకి యుద్ధం. అక్కడి నుండే యుద్ధం అంతా ఈ కథ అంతా మొదలైపోద్ది. ఈ కథ అంతకి వాళ్ళ గ్రంథాల్లో ఉన్న కథలంతటి కారణం ఈ కాన్సెప్టే. క్షీరసాగరం అంటే అక్కడ అన్యాయం చేశారు, దేవతలు అన్యాయం చేసేవాళ్ళు, అక్కడ విష్ణు దాన్ని సమర్థిస్తాడు, విష్ణు మోసం చేస్తాడు, అంటే వీళ్ళు ఎంతవరకు దేవుళ్ళు అనేది మనం ప్రశ్నించవచ్చు అనమాట. అయిపోవచ్చు కదా. దొంగతనాలు వచ్చేసరికి విశ్వామిత్ర మునికి, అలాగే విశ్వామిత్ర ముని ఏమో క్షత్రియుడు, వశిష్ఠుడేమో యశుడా ఇంకోటి ఎవరో ఉన్నాడబ్బా, పేరు రాసుకోలేదు, ఇంకొకడు. ఆ ఋషి ఏమో బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడి దగ్గర కామధేను ఉంటది, ఈయన దగ్గర ఉండదు. కామధేను కావాలంటే ఇవ్వడంటాడు, రాత్రి ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోతావా అని అక్కడ కామధేను సైన్యం పుట్టిస్తుంటది, యుద్ధం చేస్తాడు, పెద్ద భయంకరమైన యుద్ధం అయిపోతుంది 3-4 పేజీల వరకు. దొంగతనం చేసింది విశ్వామిత్ర దొంగతనం చేస్తే మరి గురువు గారు మరి రాముడు గురువు గారు మరి రాముడు ఎలా ఉంటాడండి? కాబట్టి ఇది పరిస్థితి. అంటే దొంగతనాలు కూడా అక్కడ బాగానే ఉంటాయి. వాళ్ళ సృష్టిలు దొంగతనం కూడా చేస్తారు అనేది కూడా మనకు అర్థం అవుతూ ఉంటది. కామధేనువుని దొంగతనం చేస్తాడు. తర్వాత ఇదంతా ఎందుకు చేస్తారంటే, సబ్జెక్ట్ అంతా ఎందుకు రాస్తారంటే, విశ్వామిత్రకి క్షత్రియుడు, ఆయన బలం తక్కువ ఉంటుంది. ఇంకొక ముని బ్రాహ్మణుడు, ఆయన బలం ఎక్కువ ఉంటుంది. ఈ ఏం చేస్తాడంటే, ఈ లాభం లేదు ఈయన జయించాలంటే అని చెప్పి చాలా ఘోరమైన తపస్సులు చేస్తే ఎప్పుడుకో బ్రాహ్మణుడు అవుతాడు. అంటే బ్రాహ్మణత్వం పొందడం అనేది చాలా కష్టం అని నిరూపించడం కోసం ఈ కథ రాస్తారనమాట అక్కడ. తర్వాత నరబలుకు వచ్చేసరికి బాలకాండ 61 సరిగ్గా 62 సరిగ్లో సునస్సేపుడు కథ ఉంటుంది. ఆ సునస్సేపుడు కథలో సునస్సేపుడిని నరబలి కోసం తీసుకెళ్తుంటారు. విశ్వామిత్ర రక్షిస్తా అని చెప్తాడు. తన పిల్లల్ని నరబలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. అంటే అర్థం ఏంటి? నరబలి లీగల్ అక్కడ. విశ్వామిత్ర ఖండించడు, తన పిల్లల్ని నరబలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. పిల్లలు దొబ్బేయమంటారు. అలాగే. తర్వాత సీత సామాన్యమైన స్త్రీ. ఇప్పుడు లక్ష్మణుడి గురించి చూసాం. లక్ష్మణుడు అవసరం తండ్రి సిద్ధపడతాడు, లక్ష్మణుడు సీతను ఇష్టం వచ్చిన మాట్లాడతాడు. ఈ సందర్భాలు చూసాం. రాముడి గురించి చెప్పక్కర్లా. సీత కూడా కదా అయోధ్యకాండ 108 సరుకులో పురుష శరీరంగా స్త్రీవి అంటది. అంటే పంతం సాధించుకోవడం కోసం భర్తను ఎంత మాట అంటది అనమాట. అరణ్యకాండ 45 సరుకులు కనుక చూస్తే లక్ష్మణుడిని అనరాని మాటలు అంటది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎలాంటి మనకు ఆదర్శము. అలాగే ఒక సందర్భంలో కామెడీగా జోలీగా చెప్పినా రాముడు చెప్పింది అబద్ధమే అని చెప్పడానికి అరణ్యకాండ 18 సరుకులో లక్ష్మణుడికి పెళ్లి అవ్వలేదు, ఆమె దగ్గరికి వెళ్ళి అని చెప్తాడు శూర్పణఖతో. అంటే ఊర్మిళ ఉంది, పెళ్ళయింది కూడా, ఒకేసారి పెళ్ళయింది. ఊర్మిళ కూడా ఉంది కదా, ఊర్మిళకి పెళ్ళైంది సీత సంబంధించి. కాబట్టి అక్కడ రాముడు కూడా అవద్దాం అని చెప్పి మొండిగా వాదించాలనుకుంటే చాలా ఉన్నాయి. కన్క్లూజన్ వద్దామా? కన్క్లూజన్ అయిపోయింది. ఇంకోటి బురద. మన బైబుల్లో బూడిద జల్లుకున్నారు అంటారు కదన్నా. కానీ వీళ్ళ గ్రంథాలు కూడా బాధ కలిగితే బూడిద జల్లుకుంటారు. ఎవరైనా కోడి చేస్తే కోడి చేయొచ్చు. అయోధ్యకాండ 65 సరుకులో కౌశల్య బూడిద జల్లుకుంటది. అయోధ్యకాండ 72 సరుకులో భరతుడు బూడిద జల్లుకుంటాడు. అంటే కోపం బాధ పలికితే బాధ వస్తే బూడిద జల్లుకునే సందర్భం రామాయణంలో కూడా ఉంది. మన బైబుల్లో చూపించి కామెడీ చేస్తుంటారు చాలా సందర్భాల్లో. అప్పుడు ఇది బాగా వాడండి. ఒక్కసారి హనుమంతుడు చాలా ముఖ్యమైనది. రామసేతు నిర్మాణం అసలు చేయకూడదు. రామసేతు నిర్మాణం హనుమంతుడు గురించి టార్గెట్ చేయాలనుకుంటే, హనుమంతుడు రామసేతు అంటే లంకకి సముద్రానికి మధ్యలో దూరం 100 యోజనాలు. హనుమంతుడు ఒక సందర్భంలో 80 యోజనాల దూరం, 80 యోజనాలు అంత పొడవు పెరుగుతాడు. అంటే ఇంచుమించు లంకకి సముద్రానికి మధ్యలో అంత దూరం పెరగలడు. అంత కెపాసిటీ హనుమంతుడికి ఉంది. అంటే రామసేతు కట్టక్కర్లా, ఈయన మీద వెళ్ళిపోవచ్చు. అంటే దాని కర్ణాకసుకుని ఏమన్నాడు, యుద్ధం చేయాలంటే అందరూ వేరే సేతు కట్టుకుని వెళ్ళాలంట. అది ఎలా కవర్ చేస్తున్నాడు నాకు అర్థం కావట్లా. నేను ఒక పక్క లాజికల్ గా చెప్పమన్నాడు కదా. హనుమంతుడు పెద్ద ఆ సందర్భంలో రాముడు సముద్రం చెప్తాడు, నువ్వు నా గ్యాప్ దారి ఇమ్మని. సముద్రం ఒప్పుకోడు. అప్పుడు బాణం వేసి సముద్రాన్ని ఏదో చేయబోతాడు. అప్పుడు దండం పెట్టారు, బాబు నువ్వు బాణం వేయబాక నీకు దారి ఇచ్చేస్తాను పోవాలని చెప్పాడు. అంటే ఏంటి? ఇంత సిచ్యువేషన్ అవసరం లేదు, ఇంత స్టోరీ రాయకర్లా. హనుమంతుడు తీసుకెళ్ళగలడు. ఇంకొకటి, అదే హనుమంతుడు ఈ లంకకు వెళ్ళేటప్పుడు ఒక గాల్లో ఎగిరే పర్వతం ఉంటది, దాన్ని వర్షపరుచుకుంటాడు. అప్పుడు హనుమంతుడికి చెప్పుద్ది, నేను ఎప్పుడో నేను కోసం ఎదురు చూస్తున్నాను, నీ కోసం నేను ఏదేం చేస్తానంటది. ఆ పర్వతమైన చాలు వీళ్ళందరూ తీసుకుపోవడానికి ఎగిరి. లేకపోతే ఈ హనుమంతుడైన కొడుకుని వీళ్ళ మీద వెళ్ళొచ్చు. అయితే హనుమంతుడికి మర్చిపోయే వరం ఉంది అని నాకు విశ్వనాథ కృష్ణ గారు చదివారు సందర్భంలో. సరే, అలా చదివిన హనుమంతుడు లంకని దహించి వచ్చిన తర్వాత ఈ హనుమంతుడికి సంబంధించిన జాంబవంతుడు వీళ్ళంతా ఒక గ్రూప్ టీం. ఆ టీంకి చెప్తాడు, నేను ఎలాగ వెళ్ళాను, ఎలా వచ్చాను, నేను ఇలా పెరిగాను, ఇలాగ ఒక ఎగిరే పర్వతాన్ని స్వాధీనం చేసుకుని అని చెప్తాడు. మరి ఆ గ్రూప్ అంతా ఏం చేస్తున్నారు?
రామసేతు నిర్మాణం అనేది వాళ్ళు అజ్ఞానంగా కట్టారు. ఈ వానర్లు కట్టాల్సిన అవసరం లేదంట నేను రామసేతు ప్రకారంగా. అలాగే మామూలుగా చారిత్రక ఆర్కియాలజికల్ పరంగా చూస్తే 48 కిలోమీటర్లే ఉంది. కానీ 100 యోజనాల దూరం అంటే 800 నుండి 900 కిలోమీటర్ల దూరం అనేది మనకి రామాయణం ప్రకారం కాబట్టి కల్పితం అనేది అక్కడ అర్థం అవుతుంది అనమాట. ఒక్కసారి అయిపోయింది, లాస్ట్ ఒక్క గురించి అయిపోయింది. యా బ్రదర్, ఇది నేను రాసుకున్న పాయింట్ బ్రదర్. వీటన్నిటికి వాదనలు కూడా రెడీ చేసి పెట్టుకున్న పేజ్ నెంబర్ తో సహా. ఏ బుక్ లో ఏ పేజ్ నెంబర్ లో ఉంది, గీతా ప్రెస్ లో ఏ పేజ్ నెంబర్ ఉంది, తెలుగులో ఏ పేజ్, పుల్లెల్లో ఏ పేజ్ నెంబర్ ఉంది కూడా పక్కన రాసుకుని పెట్టుకున్నాను. ఇది అంటే సింపుల్ ప్రశ్న అడగచ్చు. కొంతమంది రామ జననం గురించి మాట్లాడొచ్చు, అశ్వమేధ యజ్ఞం గురించి మాట్లాడొచ్చు. ఇవన్నీ డిబేటబుల్ కాదు, అవి ఆర్గ్యుమెంట్. అంటే ఆర్గ్యుమెంట్ ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అవతాడుకు ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు అంటే వాడు గ్రంథ పరిజ్ఞానం ఉందని, వాడు గొప్పవాడని నిరూపించుకుంటాడు. మనం ఆర్గ్యుమెంట్ కి ఇవ్వని ప్రశ్నలు వేయాలని నా కాన్సెప్ట్ మొదటి నుండి కూడా. ఆ కోణంలోనే ఆర్గ్యుమెంట్ చేయాలని రెడీ చేసుకున్నాను అన్న నేను. వెరీ గుడ్. మీ విశ్లేషణ సూపర్. మీరు నిజంగా ఇదంతా ఒక పీడిఎఫ్ తయారు చేద్దాం అన్న. పీడిఎఫ్ తయారు చేసి మళ్ళీ మా కొన్ని రోజులు మనం మర్చిపోతాం కదా. పీడిఎఫ్ తయారు చేసి వదిలేస్తే తయారు చేయండి, నేను కూడా అందరికి ఇద్దాం. చాలా సంతోషం అన్న, మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మాది విశ్లేషణ కాదు, రామాయణం సినిమాయే చూపించారు మాకు ఈ లైవ్ లోని. కాకపోతే గ్రాఫిక్స్ అవి ఏమి లేవు, కానీ రియల్ స్టోరీ అయితే మాత్రం ఒక సినిమాగానే చదవటం అంటే అది చదవాలంటే చాలా ఓపిక. ఇది ఎంత వర్ణంలో సాగదీయటం సీరియల్ కన్నా ఘోరంగా ఉంటుంది. లాగి చంపుతారు అనమాట. చెప్పాను కదా. కానీ సీత విషయంలో ఏడ్చిన నాదుడు ఉన్నాడు అక్కడ. ఒక రాముడు ఒక ఏడ్చినట్టు నటిస్తాడు, వెంటనే లక్ష్మణుడు వచ్చేసేసి నువ్వు రాజు ఇలా ఏడకూడదంటే అవును కదా అని చెప్పేసి వెంటనే తీసుకురండి తీర్పు తీర్చేస్తా అంటాడు. ఒక్క సందర్భం తప్ప ఏడ్చినట్టు తప్ప సీత గురించి ఆ రామరాజ్యంలో ఏడ్చినట్టు. రాముడు అరణ్యంకి వెళ్తుంటే చచ్చిపోయినట్టు ఏడుస్తారు, కానీ సీత వెళ్ళిపోయిందని ఏడ్చిన సందర్భం నాకు అనిపించలేదు. చాలా బాధ వేసింది నాకు అక్కడ. లేదన్నా, ఇప్పుడు రామాయణం మీరు చూసినప్పుడు రామాయణంలో అన్ని సందర్భాలు చాలా సూపర్ విశ్లేషణ ఇచ్చారు. మనం ముగిద్దాం. 2 మాటలు మీరు మీ వివరణ ఇచ్చారు కాబట్టి 2 మాటలు మీ వివరణ. మీరైతే డెఫినెట్ గా వాళ్ళకి టఫ్ అయితే ఇద్దరు ఇలాగా మీకు టైం సరిపోబట్టికి ఇవన్నీ కూడా మీరు అక్కడ చెప్పలేకపోయారు, ఇవన్నీ వివరణ ఇవ్వలేకపోయారు అన్నది వాస్తవం. మరి బైబిల్ గురించి కూడా అన్న 1 వర్డ్ ఆన్సర్ నేను చెప్పగలను అన్న. ఏ ప్రశ్నకైనా సరే 1 వర్డ్ ఆన్సర్. ఎందుకంటే 10 సంవత్సరాలు బైబిల్ గురించి ఆన్సర్ చేస్తున్నా. ఒక పుస్తకం రాసి 3 సంవత్సరాలు నిద్రగల మాస పుస్తకం రాసా. 1 వర్డ్ ఆన్సర్ చేయగలను బైబిల్ గురించి అయినా సరే. కానీ మనకి సమయం ఇట్లాగా కంజెస్టెడ్ అయిపోవటము. డిబేటర్ కి కేవలం డిబేటర్ ఉండవలసింది ఏంటంటే సమయం ఉండాలి, సమన్వయం ఉండాలి, సమయం ఉండాలి. ఈ రెండింటిని మనం అక్కడ ఇస్తే